కానీ అసలు ఆర్టిస్ట్ అనే కళ మీకు మొదలవడానికి అంటే ఎవరు ఇన్స్పిరేషన్ మీకు? భరతనాట్యం, కూచిపూడి లాగా మనకి ఇంకొక నాట్య సాంప్రదాయం ఉంది, అది చిరంజీవి డ్యాన్స్. విశ్వంబరాలో చూడబోతున్నాం మిమ్మల్ని. కాదు, చిరంజీవి గారిని ఫస్ట్ మీట్ అయినప్పుడు అసలు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఇలా కాళ్ళ దగ్గర చెయ్యాలి వెళ్ళింది అన్నారు ఆయన. అంటే సార్ మీరు బ్లెస్ చేయాలి సార్, ఎన్నేళ్ళు సార్, 25 ఏళ్ళ నుంచి వెయిట్ చేసాం సార్ కాళ్ళకి ఇలా అనాలని, మీరు బ్లెస్ చేయకపోతే చాలా ట్రెండింగ్ సాంగ్ ఒకటి ఉంటది, ఆడవే ఆధారం అని చెప్పి. అక్కడ రోడ్డు మీద పుచ్చకాయలు అమ్ముకునేవాళ్ళు, చెరుకు రసం అమ్ముకునేవాళ్ళు, వాళ్ళని అడుక్కుంటూ బయలుదేరా. అక్కడ ఆమె డబ్బులు లేవని చెప్పి కొన్ని పుచ్చకాయ ముక్కలు ఇలా తీసి చేతిలో అట్లేసింది. చేతిలో అది ఆ రసము అంతా చేతిలో అలా పడింది. నేను అటు ఇటు చూసి పిచ్చోళ్ళ దాన్ని అక్కడే తినుకుంటూ దాన్ని అలాగే ఇదంతా కారుతుంటే నాక్కుంటూ, నాకు నేను అద్దెకి ఇల్లు అడిగితే ఇవ్వలేదు, నేను ఈడియట్ ని వర్స్ట్ ఫెలో అని అనుకుని. ఏంటి ఆ సీరియల్ చూసా? ఎందుకు ఇప్పుడు అమ్మాయిని ఏడిపిస్తూ ఉంటావు, నీకేం పోన్నారు, ఏడవాలి అర్థం కాదు. 6 గంటలకు అందరూ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోవాలి, ఆ రోజు సిలబస్ అది. కానీ నేను చేస్తున్న యాక్టింగ్ వల్ల 7 or 8 అయ్యేటట్టుంది. సో అన్నం పెట్టి అతను కూడా నీ వల్ల ఇంత టైం అదే అట్లా అన్నాడు. చిన్న విసుగుంది నా మీద, నేనంటే ఎవరికి నచ్చలేదు అక్కడ. ఎందుకు చేయలేను, చేసి చూపించాలి అని నిర్ణయించుకున్నాను. అన్నం అక్కడ అలాగే ఉంది. వచ్చారు డైరెక్టర్, చెప్పారు చేశా టప్ 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 లేపేస్తున్నా. ఆయన డైరెక్టర్ షాక్ అయిపోయారు, గురు బలే చేస్తున్నారా అన్నాడు. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ అన్నా. హాఫ్ అంతా నేను 0, లంచ్ తర్వాత అవమానాల తర్వాత. ఆ సీరియల్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని సీరియల్స్ లో చూసినట్లు అనిపించలేదు. ఎందుకు సడన్ గా సీరియల్స్ నుంచి క్విట్ అయ్యారు మీరు? సీరియల్స్ నాకు కొంచెం బాగా. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్న గెస్ట్ నాకు చాలా స్పెషల్ గెస్ట్. అఫ్ కోర్స్ చాలా మంది గెస్ట్ల గురించి ఇలానే చెప్తూ ఉంటాను, కాకపోతే ఈ గెస్ట్కి నేను ఫాలోవర్ని. ఆల్మోస్ట్ కొన్ని మంత్స్ నుంచి అని చెప్పొచ్చేమో, నియర్లీ 1 year. ఈ గెస్ట్ని నేను ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉండేదాన్ని, అండ్ ఫాలో అవ్వడమే కాదు, ఈ కొటేషన్స్ని కూడా నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉండేదాన్ని ఎప్పటికప్పుడు. బట్ ట్రై చేస్తున్న క్రమంలో ఫైనల్గా ఆ గెస్ట్ ఈరోజు నాతో పాటు ఉన్నారు ఇంటర్వ్యూ ఇవ్వడానికి. ఆయన ఎవరో కాదు, మిస్టర్ గురుచరణ్. హాయ్ గురుచరణ్ గారు, ఎలా ఉన్నారు? డూయింగ్ గ్రేట్. యా, ఐఎమ్ ఆల్సో వెరీ ఎక్సైటెడ్ అండి, బికాస్ ఎన్ని డేస్ అవుతుంది కదా నేను మిమ్మల్ని ఫాలో అప్ చేయబట్టి. సో సారీ ఫర్ దట్. మధ్యలో కొంచెం నాకు థ్రోట్ ఇబ్బంది ఉండి మీకు వెంటనే ఇవ్వలేకపోయాను. బట్ ఎనీవేస్ యు ఆర్ ఇన్ మై స్టూడియో రైట్ నౌ. బికాజ్ మీరు అన్ని సార్లు ఫాలో అప్ చేస్తూ అంత సిన్సియర్ గా అడుగుతూ నాకు ఇంకా ఖచ్చితంగా ఇవ్వాలి, ఖచ్చితంగా చేయాలి అని అనిపించింది మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ అనేది నాట్ ఫర్ దిస్ సార్, ఈవెన్ మీ స్పీకింగ్ కూడా, లైక్ అంటే మీ కొటేషన్స్ అండ్ ఎలా అసలు అంటే నాకు తెలిసినంత వరకు మీరు యాక్టర్. నాకు ఒక సీరియల్లో మిమ్మల్ని చూసాను నేను ఫస్ట్, ఈటీవీలో మెయిన్ లీడ్ హీరో క్యారెక్టర్ చేశారు. ఒక సీరియల్ ఆర్టిస్ట్, ఇప్పుడు రైట్ నౌ యు ఆర్ డూయింగ్ సమ్ మూవీస్. సో మూవీస్ చేస్తున్నారు యాజ్ ఎ యాక్టర్ గా మీరు నాకు తెలుసు, బట్ వై సడన్లీ చేంజ్డ్ యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్? యాక్చువల్గా మోటివేషనల్ స్పీకర్ అనే ఒక బ్రాండ్ అందరూ ఎవరెవరైతే ఇష్టపడ్డారో, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు వేశారు ఆ బ్రాండ్. నేను కూడా ఉన్నాను అందులో. అదే మీలాంటి వాళ్ళు ఎంతో ఇష్టంగా ఆ బ్రాండ్ వేశారు. కానీ నా ఉద్దేశం ఇప్పుడు కూడా మోటివేట్ చెయ్యాలి అని ఉండదు. నాకు జరిగిన సంఘటన ఏదన్నా ఉంటే దాన్ని షేర్ చేసుకోవాలి అని ఉంటుంది. ఎందుకంటే ప్రతిసారి ఏదో ఒక అబ్జర్వేషన్ నుంచి ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం. అది నేను రిజిస్టర్ చేసుకుంటా, కొద్దిగా ఆర్టికులేట్ చేసుకుంటా. జరుగుతున్నప్పుడే అది ఎవరికైనా చెప్పాలనుకున్నప్పుడు, నేను నేర్చుకున్నది చెప్పాలనుకున్నప్పుడు చెప్పాలనిపించి చెప్తా. అది జనాలకి ఒక ఎఫెక్ట్ లాగా వర్క్ అయిందనమాట. అది వర్క్ అయ్యి జనాలు దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు. సరే రిసీవ్ చేసుకున్నారు, మన జీవితంలో కూడా చాలా అలాంటివి ఉన్నాయి. నేను కొంత చదువుతున్నవి అన్నీ కలిపి దాన్ని అప్పుడప్పుడు అలా చెప్తూ ఉంటా. సో ఇది అలా వర్క్ అయిందనమాట. యాక్చువల్గా నేను చేసింది ఎందుకంటే నేను యాక్టర్ని కాబట్టి నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్ బాగా చేయడం కోసం, యాక్టర్గా బాగా నిలబడడం కోసం మనం ఏమేం చేస్తే నిలబడతాం, వాట్ ఆర్ ద బెస్ట్ పాలసీస్ ఆర్ ప్రిన్సిపల్స్ వీ నీడ్ టు హ్యావ్, ఎన్ యాక్టర్ షుడ్ హ్యావ్ అని ఇలా నేర్చుకుంటూ ఆ నాలెడ్జ్ ఇంక్రీజ్ అయింది. ఇటువైపు కూడా ఇది ప్రాక్టీస్ జరుగుతూనే ఉంది. సో నేను
ఎప్పుడైనా సరే యూట్యూబ్లో కానీ ఇలాంటి ఇన్స్టాగ్రామ్లో కానీ ఇలా ఎక్కువ చెప్తూ పోతే ఇది 5 lakh వ్యూస్ వచ్చేది 10 lakh వ్యూస్ వచ్చాయని వ్యూస్ నెంబర్స్ ఆ నెంబర్ గేమ్ మీదకి వెళ్ళిపోతే నాకు యాక్టింగ్ మీద ఫోకస్ తగ్గిపోతుంది అని ఇన్నాళ్ళు చేయలేదు. కాకపోతే అందరూ చేస్తున్నారు. ఒక ప్రాజెక్ట్కి ఏమైందంటే నాతో పాటు ఇంకొక అబ్బాయిని సెలెక్ట్ చేశారు. ఇద్దరం ఆల్మోస్ట్ సేమ్ రెమ్యూనరేషన్, సేమ్ ఏజ్, సేమ్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్రజెన్స్ అన్ని ఆల్మోస్ట్ సేమ్గా ఉన్నాయి. ఇద్దరు ఒక 2-3 years బ్యాక్. మంచి క్వశ్చన్ అడిగారు. 3 years బ్యాక్, 3 to 4 years బ్యాక్. ఇద్దరం ఆల్మోస్ట్ ఒకటే. మరి ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు అంటే తనకి సోషల్ మీడియాలో ప్రెసెన్స్ ఉంది. సో ఖచ్చితంగా వాళ్ళకి ఎడ్జ్ ఉంటుంది కదా. వాళ్ళ సినిమా పోస్టర్ ఏదైనా రిలీజ్ చేస్తే ఈ అబ్బాయి షేర్ చేస్తే వాళ్ళు 1-2 లక్షల మంది చూస్తారు. అది మైలేజ్ ఇస్తుంది కదా. సో అందుకని వాళ్ళ అబ్బాయిని సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. దెన్ ఐ అండర్స్టూడ్, అరే మనం కాంపిటేటివ్ గేమ్ లో వెనకబడుతున్నాము. ఎందుకు అంటే ఐ వాజ్ టూ కాషియస్ దట్ మై యాక్టింగ్ షుడ్ నాట్ గెట్ ఎఫెక్టెడ్ విత్ దిస్ నెంబర్ గేమ్ ఆర్ సోషల్ మీడియా ప్రెజెన్స్. ఆర్ నాకు హాయ్ ఫ్రెండ్స్ అని ఏదైనా చెప్పడం, ఇప్పుడు ఈవినింగ్ కాఫీ తాగుతున్నాను ఒక ఫోటో పెట్టడం, అది ఎందుకో నాకు మైండ్లో సెట్ కాదు అది. ఎందుకంటే చూసే వాళ్ళకి ఏదైనా ఒక ఉపయోగం ఉండాలి అని ఎందుకో ఉంటుంది మైండ్లో నాకు. ఊరికే ఐఎమ్ హ్యావింగ్ కాఫీ అనో విత్ ఫ్రెండ్స్ అనో విత్ శ్వేత అనో అట్లా పెడితే ఏముంటుంది దానివల్ల అని ఫీలింగ్ నాకు. అదొక బ్లాక్ కూడా అనుకోవచ్చు. దానివల్ల ఎవరికి ఎటువంటి ఉపయోగం లేదు కదా. అంటే ఇప్పుడు మనకు బ్రాండ్ బిల్డ్ కావచ్చు, అరే వీళ్ళిద్దరు ఫ్రెండ్సా అని ఒక విషయం తెలియచ్చు, మీ ఫ్రెండ్స్ చూడొచ్చు, వాళ్ళ ఇంటర్వ్యూకి పిలవచ్చు, చైన్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది. కానీ నాకు బ్లాక్ ఏంటంటే ఇది పెట్టడం వల్ల ఏం ఉపయోగం ఉంటుంది ఎవరికైనా సరే, ఏదైనా ఉపయోగపడే పని చేయాలనేది ఎందుకో అది ఉండింది మైండ్ లో. అది ఉండటం వల్ల నేను చాలా రోజులు చేయలేదు. దానికి తోడు ఇంకోటి ఏంటి, వర్టికల్ కదా, మనం వర్టికల్ ఫార్మాట్ లో చేసేటప్పుడు ఇంతే ఉంటుంది ఫ్రేమ్, మన హ్యాండ్ మూమెంట్స్ ఫ్రీగా ఇవ్వలేము. అది యాక్టింగ్ అనుకోండి ఇలా అనొచ్చు, ఫ్రేమ్ ఇంత ఉంటుంది వైడ్ హారిజాంటల్ కదా. అది వర్టికల్ అలవాటు అయితే అంతా ఇక్కడిక్కడ ఉంటుంది చేతులు. సో బాడీ లాంగ్వేజ్ రిస్ట్రిక్ట్ అయిపోతుందేమో ఓవర్గా థింక్ చేసి. అంటే నాకు యాక్టింగ్ అంటే ఎంత ఇష్టమో చూడండి, నా రిథం పోకూడదు, యాక్టింగ్ ఫ్రీగా చేయాలి అనేది నేను వర్టికల్ ఫార్మాట్లో దానిలో దీనిలో చేసేస్తే ఈ బాడీ లాంగ్వేజ్ కన్ఫైన్ అయిపోద్దేమో అందరికి నేను అవాయిడ్ చేసేదాన్ని. నాకు ఎందుకో మీరు చెప్పే ఇదంతా కూడా, ఈ వివరణ అంతా నాకు ఎలా అనిపిస్తుంది అంటే యాజ్ యాక్టర్ కంటే కూడా మీరు డైరెక్టర్గా బాగా సెట్ అవుతారు అనిపిస్తుంది. ఇందులో డైరెక్షన్ ఏముందండి, నా ప్రాబ్లం. నో మీ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం నాకు అలా అనిపించింది. అంటే ఒక డైరెక్టర్ కనుక ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ హారిజెంటల్, ఈ ఫ్రేమ్ ఇదంతా చెప్తూ ఉంటారు కదా, అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ నీట్ గా చక్కగా ఏదో అలా క్యూట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాదు, మనకు తెలియదు ఏముంది, కెమెరా ముందు ఉండే ప్రతి ఆర్టిస్ట్ కి ప్రతి యాంకర్ కి ఆ సెన్స్ కొంచెం ఉంటది. నిలువుగా తీస్తున్నారా అడ్డంగా తీస్తున్నారా తెలుస్తుంది కదా. సో నాకు వర్టికల్కి అలవాటు పడిపోతే నేను వైడ్ ఫ్రేమ్ పెట్టినప్పుడు సినిమాలో ఇలాగే చేస్తానేమో, ఇక్కడిక్కడ ఆడతాయేమో చేతులు, ఇలా వెళ్ళదేమో, ఫ్రేమ్ అవుట్ అయిపోతుంది అన్నట్టు మైండ్ లో వస్తుంది కదా మనకి. సో ఇప్పుడు కూడా అవుట్ అయి ఉంటుంది నాకు తెలిసి. ఓకే, అది మైండ్ లో ఉంటుంది కదా, నా రిథం మిస్ అయిపోద్దేమో వరకు మేము కవర్ చేస్తాం. సో నో ప్రాబ్లం. సో ఇది వర్టికల్ కాదు కదా, హారిజాంటల్ కదా మరి. సో నేను అలా భయపడేవాడిని, అందుకని నేను దూరంగా ఉండేవాడిని. బట్ థింగ్స్ స్టార్టెడ్ టు చేంజ్ హెవీలీ. దానికి తోడు కరోనా, ఓటీటీ, ట్రెండ్స్ హ్యావ్ బీన్ చేంజింగ్, కళ్ళ ముందు మారిపోతున్నాయి. నాకేమో నేను మాట్లాడగలను, ఐ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ఫిలిం, మోర్ ఓవర్ ఐ హ్యావ్ లవ్ టువర్డ్స్ ఫిలిం, ఐ గ్యాదర్డ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్, ఐ కెన్ స్పీక్ ఆన్ ఎనీ క్రాఫ్ట్. నాకు ఇవన్నీ తెలియదు అని కూడా చెప్పగలను. తెలియదు అని చెప్పడం ఒక లిస్ట్ ఉంటుంది, అది ఒక అరగంట వీడియో అవుతుంది, ఇవన్నీ నాకు తెలియదు అని చెప్పడానికి. సో నాకు ఇష్టం వల్ల నాకు ఏం తెలియదో కూడా తెలుసు. సో ఇంత మాట్లాడగలను, నేను చేయగలను, నేను ఎందుకు సోషల్ మీడియాలో వెనకబడి ఉండాలి అని నేను ఐ స్టార్టెడ్ అపియరింగ్. నా ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఆ రీల్స్ మీరు ఏదైతే మోటివేషన్ అది అన్నారో, నాకు ఏదో ఒకటి చేస్తూ ఉంటే కనపడుతూ ఉంటాం కదా జనాలకి అని, నా నిజ జీవిత సంఘటనలు ఏమైనా చెప్తుంటే ఉపయోగపడాలి అని చెప్పి అలా చేయడం మొదలు పెట్టాను. చెప్పండి. అలా చేయడం మొదలు పెట్టడం వల్ల ఇవి నెంబర్ ఆఫ్ రీల్స్ లాగా, షార్ట్స్ లాగా కనబడుతున్నాయి. దానికి ఎఫెక్ట్ రిసీవింగ్ చాలా బాగా వచ్చేటప్పటికి దాన్ని మనస్ఫూర్తిగా కంటిన్యూ చేస్తున్నా. కంటిన్యూస్లీ టాకింగ్ అంటే ఒక టాపిక్ కంప్లీట్ చేయాలి కదండి, అప్పుడే తృప్తి. కాదు, 24 క్రాఫ్ట్స్ అన్నారు కదా. సో యాజ్ యాక్టర్ గా మీరు డెఫినెట్ గా ఇప్పుడు చాలా మంచి యాక్టర్ మీరు. సో 24 క్రాఫ్ట్స్ పట్ల కూడా మీకు మంచి ఎక్స్పీరియన్స్, ఐ మీన్ మంచి అవగాహన ఉందా? ఉందని అనుకుంటున్నాను. లైక్ అంటే యాక్టర్ కాకుండా మీకు ఇంకా ఏమి ఇష్టం? యాక్టింగ్ కాకుండా నాకు ఫోటోగ్రఫీ ఇష్టం, లిరిక్స్ ఇష్టం, మ్యూజిక్ ఇష్టం, రైటింగ్ ఇష్టం. రైటింగ్ అంటే ఎలా, తెలుగా లేకపోతే? తెలుగునండి. బేసిక్ గా మీరు యుఎస్ నుంచి రిటర్న్ అయ్యారు కదా, బట్ ఎలా తెలుగు మీద ఇంత గ్రిప్ ఎలా మీకు అసలు?
నేను యుఎస్ లో పుట్టలేదండి, ఇండియాలో పుట్టి పెరిగి ఇండియాలో ఒక 3 ఏళ్ళు మాత్రమే యుఎస్కి వెళ్ళాను. లేదు ఇండియాలో పుట్టినప్పటికీ కూడా అనంతపూర్ కదా? అవును. ఓకే, నేను అనవసరంగా మీరు ఎక్కడ పుట్టారు ఏంటి అని అడగలేను, మినిమం జనాలకి అందరికీ కొంచెం కొంచెం తెలుసు కాబట్టి. సో యుఎస్ నుంచి వచ్చిన తర్వాత బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఉన్న తెలుగుని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. వెళ్ళొచ్చిన తర్వాత అంటే తెలుగు భాష మీద ఫస్ట్ నుంచి అంటే మేబీ మీ ఎడ్యుకేషన్ అంతా కూడా తెలుగు మీడియమా? లేదు, ఇంగ్లీష్ మీడియమే కదా. సో ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీద అసలు అంత గ్రిప్ ఎలా వచ్చింది? అంటే రైటింగ్ స్కిల్స్ కానీ, అంటే మీరు ఎప్పుడైనా మోటివేషనల్, ఐ మీన్ నాకు సంబంధించినంత వరకు మోటివేషనల్, సో అప్పుడు మాట్లాడేటప్పుడు తెలుగు చాలా స్పష్టంగా అనర్గళంగా మాట్లాడుతూ ఉంటారు. సో అనిపిస్తూ ఉంటుంది, అఫ్ కోర్స్ నేను కొన్ని కాపీ పేస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎలాగా అదంతా అసలు భాష మీద పట్టేలా మీకు? యాక్చువల్గా మీరు బోత్ ఆఫ్ అస్ ఆర్ నాట్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్ అండి. ఇంతకు ముందు మీరు మాట్లాడిన 4 పదాల్లో కూడా చక్కటి తెలుగు పదాలు ఉన్నాయి. అనర్గళంగా అన్నారు, వివరణ అన్నారు, ఇలాంటి చాలా మంచి మంచి పదాలు మీరు కూడా మాట్లాడారు. అదే నేను మాట్లాడతాను, అంతకుమించి ఏం డిఫరెన్స్ ఏం లేదు. మీరు రైటింగ్ కూడా ఉంది కదా మీ దగ్గర, బట్ ఐ డోంట్. మనం తెలుగు భాష మాట్లాడడం గురించి తీసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఎలా మాట్లాడతారో నేను అదే మాట్లాడుతున్నా, అంతకన్నా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. రైటింగ్ అంటే ఇంకా అది యాక్చువల్గా మంచి క్వశ్చన్ అడిగారు, నేను ఎక్కడ చెప్పలేదు. రైటింగ్ ఎట్లా అలవాటు అయిందంటే, నాకు హీరో అవ్వటం అనేది నా కల అండి, నాకు చాలా ఇష్టం. ఎప్పటి నుంచి అంటే యాక్టింగ్ కన్సిడర్ చేసినప్పటి నుంచి నా మైండ్లో నేను హీరోనే. దాని తర్వాత ప్రొటాగనిస్ట్, మెయిన్ లీడ్, ఏదో వన్ ఆఫ్ ద లీడ్స్ ఏదో అంటుంటారు, కానీ నాకు హీరో అనే పదానికి చాలా కనెక్షన్ అనమాట. ఐ బిలీవ్ దట్ ఐ కెన్ ఈజీలీ షోల్డర్ ఏ 3 hours ఫిలిం. ఐ బిలీవ్ దట్ ఈజీగా, జస్ట్ లైక్ దట్ నేను హ్యాండిల్ చేయగలను అని నా ఫీలింగ్. అది నాకు ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్. సో నాకు సినిమాలు చూస్తున్నప్పుడు హీరో ప్లేస్లో అతను ఇట్లా కట్ చేసి హీరోని తీసి పక్కన పడేసి ఆ ప్లేస్లో నన్ను నేను పెట్టుకొని సినిమా చూస్తుంటా. ఏ సినిమా చూసినా ఇది నేను ఎలా చేస్తాను, అతను ఎలా చేశాడు, అతను తప్పు చేశాడు కదా, అక్కడ హ్యాండ్ అంత రైజ్ అవ్వకూడదు, అంత లౌడ్గా ఈ డైలాగ్ చెప్పకూడదు, గుణిగినట్టు చెప్పాలి, అంత క్లారిటీ ఉండకూడదు, ఇవి నా లెక్కలు నడుస్తూ ఉంటాయి చూసేటప్పుడు. ఇదే మీకు ఎడిటింగ్ మీద కూడా గ్రిప్ ఉందని తెలుస్తుంది ఇప్పుడే. ఎడిటింగ్ అంటే నన్ను ఇమాజిన్ చేసుకోవడం అంతే. ఎగ్జాక్ట్లీ, కట్ చేసి కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు కదా అక్కడ. సో అలాగా చేసుకునేవాడిని. నాకు మిగతా యాక్టర్లు కూడా చాలా మంది బాగా చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళ వైపు నా కళ్ళు వెళ్ళవు. మెయిన్ సెంటర్ ఫోకస్లో ఎవరైతే ఉన్నారో అతనితోనే నా కనెక్షన్ సినిమా చూసేటప్పుడు. హీరో ముఖ్యం, బిగిల్ అలాగా అలా ఉండేది. కానీ నాకు అంత మంచి లైటింగ్, ఆ లగ్జరీ లొకేషన్స్, గ్రేట్ సూపర్బ్ కాస్ట్యూమ్స్, ఆ స్టైలింగ్, అవన్నీ మనకి ఇమీడియట్గా ఎందుకు చేస్తారు ఎవరైనా? మన మీద మార్కెట్ డెవలప్ అయినప్పుడు ఇంకోటి చేస్తారు. సో నేను ఏం చేశానంటే, నేను ఆ లైట్లో చూసుకోవాలి, ఆ గ్రాండియర్లో చూసుకోవాలి, ఓ మంచి హీరోయిన్తో మాట్లాడే ఒక కాన్వర్జేషనల్ సీన్స్ చేయాలి అని నాకు చాలా ప్యాషనెట్గా ఉండేది. సో అప్పుడు ఏం చేయాలి, నన్ను హీరోగా నేనే ఊహించుకొని రాయడం మొదలుపెట్టాను. చిన్న చిన్న బ్లాగ్స్, ఒక చిన్న స్టోరీస్, షార్ట్ స్టోరీస్, ఒక 5-6 పారాగ్రాఫ్లు ఉంటాయి, కొన్ని 3-4 ఉంటాయి, అలాంటివి రాయడం మొదలుపెట్టాను. అంటే నా ఫ్రెండ్స్ అందరికీ, నా సర్కిల్లో నా ఫాలోవర్స్ అందరికీ కూడా నన్ను చూస్తుంటారు కాబట్టి దే కెన్ ఈజీలీ ఇమాజిన్ మీ యాజ్ ద మెయిన్ లీడ్. నేను రాయడం కూడా, నేను ఆ అమ్మాయిని కలిసినప్పుడు ఆ అమ్మాయి ఇలా నవ్వింది అని రాశాను అనుకోండి, అప్పుడు నేను ఇలా నవ్వింది ఏంట్రా బాబు అని అనుకున్నాను అని రాశాను అనుకోండి, అందరూ నన్ను ఊహించుకుంటారు. ఒక 100 మంది 200 మంది నన్ను ఊహించుకోవడం మొదలు పెడితే అట్లీస్ట్ వాళ్ళ మైండ్స్లోనే నేను హీరోని అవుతాను కదా. అది నేను ఎవరికైనా పంపిస్తారు, ఇది నేను ఊహించుకొని రాశాను చదవండి అంటే వాళ్ళు నన్ను ఊహించుకుంటారు కదా. సో ఇమాజినేషన్లో స్ట్రాంగ్ చేస్తే మనకి బాగుంటుంది కదా. నన్ను నేను ఊహించుకుంటాను, నాకు అలాంటి సెట్లోకి వెళ్ళే అవకాశం లేనప్పుడు పెన్నుకి ఏముంది, పెన్నుకి బడ్జెట్ అవసరం లేదు కదా, రాయడమే. 3 ఫ్లైట్స్ ఎక్కి దిగాను, ఒక లైన్లో రాయొచ్చు. ఊహాత్మక కథనాలు అంటారు, ఊహాత్మక కథనాలు. అలా రాసుకొని ఎంజాయ్ చేసేవాడిని, ఎందుకంటే లోపల అంత బలంగా మెయిన్ లీడ్ అనేది ఉంది కాబట్టి. ఇప్పుడు కావాలంటే మీకు srujanabhajana.blogspot.com అని ఒకటి ఉంటుంది, నా బ్లాగ్ అది. అందులో ఉండే స్టోరీస్ మీకు టైం ఉన్నప్పుడు చదవండి. మీరు నాకు వెంటనే ఫోన్ చేస్తారు, ఇప్పుడే అయ్యింది సార్ అని చెప్పి ఫోన్ చేస్తారు. మీరు నాకు అంత ఎంజాయ్ చేస్తారు. సో రైటింగ్ ఎలా అన్నారు కదా, ఇది కారణం. నన్ను నేను ఊహించుకోవడం మొదలెట్టి రాయడం మొదలెట్టాను అనమాట. నా సినిమాలు నేను తీయలేను కాబట్టి రాశాను. నైస్ సార్. మధ్యలో ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా, బట్ మీరు మధ్యలో మాట్లాడనివ్వట్లేదు కాబట్టి ఆగిపోయాను. హీరో అనేది మీనంటే ఆర్టిస్ట్ అవ్వడం అనేది ఫస్ట్ మీ కళ, హీరో కంటే కూడా ముందు. ఓకే, తర్వాత వన్స్ వచ్చిన తర్వాత ఒక ఆర్టిస్ట్గా ఒక మెయిన్ లీడ్గా మిమ్మల్ని చూడాలనుకున్నారు. కానీ అసలు ఆర్టిస్ట్ అనే కళ మీకు మొదలవడానికి అంటే ఎవరు ఇన్స్పిరేషనర్ మీకు? నాకు ఇన్స్పిరేషన్ ఎవరు లేరండి. జనరల్గా చాలా మంది ఆ స్టార్ హీరోస్ చెప్తూ ఉంటారు, స్క్రీన్ మీద ఆయన చూసి మేము ఎప్పటికైనా ఆయనలా అవ్వాలి అనుకున్నాము అని చెప్పి. ఓకే, అదే కొంచెం చెప్పాలంటే నాకు చిరంజీవి గారి డాన్సులు అంటే చాలా ఇష్టం. నాకు వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్లో చెప్పాను, భరతనాట్యం, కూచిపూడి లాగా మనకి ఇంకొక నాట్య సాంప్రదాయం ఉంది, అది చిరంజీవి డాన్స్.
ఓ వావ్, తెలియదు నాకు ఇప్పటి వరకు ఈ వర్డ్. సో అలా నేను మైండ్ లో అనుకొని చూసేటప్పుడు అప్రిషియేట్ చేసి అడ్మైర్ చేసి చిరంజీవి గారిని, అరే ఈయన ఒక్క స్టెప్ కూడా, ఫర్ సపోజ్ ఏదన్నా ఇలా ఇలా అనాలనుకోండి, ఇది కరెక్ట్గా ఎంత వస్తుందో ఇది కరెక్ట్గా అంతే వస్తుంది, ఇలా వెళ్ళదు, ఫింగర్స్ ఇలా అవ్వవు, ఇలాగే ఉంటాయి, ఇలా వెళ్తే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ వెళ్తే ఇలా ఉంటుంది, అంతే కోసినట్టు సిమెట్రీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. అది వైడ్ అన్నా షార్ట్ అయినా అమ్మ బాబోయ్, కుంగాలంటే కుంగుతారు, ఎక్స్ప్రెషన్ అంటే ఎక్స్ప్రెషన్, భంగిమలు, ముద్రలు, ఆ కళ్ళతో లిరిక్స్ ని ఎనాక్ట్ చేయడం, రొమాన్స్ లిరిక్స్ అనుకోండి, కళలో రొమాన్స్ వస్తుంది, భక్తి అనుకోండి భక్తిపూర్వకమైన, ఆయన తెలియకుండా అలా వచ్చేస్తుంది. ఆయన గిఫ్టెడ్, మరి ఆయన కష్టపడి ప్రాక్టీస్ చేసి అలా వచ్చారో, ఆయన మీట్ అయినప్పుడు ఒకసారి అడగాలనుకున్నాను నేను. అయ్యాను. నేను విశ్వంబర సినిమా ఇంత కలిసి చేశానండి, రిలీజ్ అది. ఓకే, విశ్వంబరాలో చూడబోతున్నాం మిమ్మల్ని. సూపర్. సరే విషయానికి వస్తే, ఆయన డాన్సుల నుంచి ఆయన నుంచి బాగా ఇన్స్పిరేషన్, ఆయన అంటే చాలా ఇష్టం. ఆయన నెక్స్ట్ సినిమా రిలీజ్ అప్పుడు నాకు కళ్ళలోకి వచ్చాయన్నమాట, ఆయన నేను కలిసినట్టు. నెక్స్ట్ పాటల్లో ఏ స్టెప్ లేకపోతున్నారు, ఆ స్టెప్ ఆల్రెడీ మీరు వేసేసారు, అది వేయకండి మీరు అని నేను చెప్పినట్టు, ఏదో అలా పిచ్చి అనమాట, ఇమాజినేషన్ అలా ఉండేది కాలేజ్ డేస్ లో. కాదు, చిరంజీవి గారిని ఫస్ట్ మీట్ అయినప్పుడు అసలు మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? అదొక సూపర్ ఎక్స్పీరియన్స్. చిరంజీవి గారు ఆచార్య సెట్ లో కలిసాను ఆయన్ని, ఊరికే కలవడం జరిగింది, జస్ట్ కలవడానికి. ఇలా కూర్చున్నారు ఆయన, నేను ఇక్కడ నిలబడ్డా, ఆయన ఇక్కడ కూర్చున్నారు, ఇలా 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 చూస్తున్నారు, ఏదో సెట్ రెడీ అవుతుండే చూస్తున్నారు, నేను అక్కడ నిలబడ్డా. సార్ నమస్తే సార్ అది అన్నారు. అసలు మీరు నమ్మరు, మామూలుగా నేను ఆయన్ని కలిసినప్పుడు నాకు ఏదో అయిపోయి నోటెమ్మట మాట రాక అలా షెల్ షాక్ అయిపోయి ఏదేదో చేసేస్తాం, ఏదేదో అయిపోతాం అని అనుకుంటూ ఉన్నా నేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన చూసి 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 ఒక్కసారిగా మనిషి ఎదురుగా ఉంటే ఎలా ఉంటుంది కదా. అలాంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమైపోయిందంటే, ఆయన మా అన్నయ్య కదా, ఆయన మా అన్నయ్య, మా బాసు, మా మావయ్య, అలాగ ఏదో ఒక తెలియని కనెక్షన్. మనకి ఆయన అంటే ఎంతో కానీ ఆయనకు మనం తెలియదు కదా. అదే కదా, ఆయన్ని మనం రకరకాలు ఊహించుకొని ఉంటాం. మా బాసు, మా మావయ్య, మా అన్నయ్య, అరే రోజు మాట్లాడుకునే వ్యక్తి, అలా కదా మనకి. నేను అక్కడికి వెళ్ళాక షాక్ అయిపోతానేమో, మాటలు రావేమో అనుకున్నా, డెడ్ ఆపోజిట్ కి జరిగిపోయింది అది. అక్కడికి వెళ్ళాక ఆపోజిట్ కి వెళ్ళిపోయి ఆయన ఇక్కడ నమస్తే సార్ అని ఇలా అన్నారు. అనగానే ఆయన కాళ్ళకి ఇలా టచ్ చేశాను. ఇక్కడ నుంచి నేను వంగి ఆయన కాళ్ళు టచ్, ఆయన కాళ్ళ మీద కాళ్ళు వేసుకున్నారు, ఇలా కాళ్ళ దగ్గర చెయ్యి ఇలా వెళ్ళింది. వెళ్తే అన్నారు ఆయన. అంటే సార్ మీరు బ్లెస్ చేయాలి సార్, ఎన్నేళ్ళు సార్, 25 ఏళ్ళ నుంచి వెయిట్ చేసాం సార్ కాళ్ళకి ఇలా అనాలని, మీరు బ్లెస్ చేయకపోతే ఎలాగా అన్నా. సార్ మీరు బ్లెస్ చేయాలి సార్ అన్నా నేను. అంటే నేను ఆయనకు రూల్ పెట్టినట్టు చెప్పా. అలాగే అడిగారు మీరు, అర్థమైంది. మరి నాకు చాలా క్లోజ్ కదా ఆయన. సో ఇలా ఆయన ఆపితే నాకు అర్థం కాలేదు, మీరు ఆపితే ఎలా సార్, మీకోసం ఎక్కడి నుంచో 25 ఏళ్ళ నుంచి వెయిట్ చేసి ఈ రోజు వచ్చింది ఆ మూమెంట్ నాకు, మీరు బ్లెస్ చేయకపోతే ఎలాగా అన్నాడు. సార్ మీరు బ్లెస్ చేయాలి సార్ అన్నా నేను. ఆయన కూడా సరే సార్ ఓకే అన్నారు. ఏదో అప్పించినట్టు అడిగారు. కానీ గొప్ప విషయం ఏంటంటే, హీస్ అ గ్రేట్ మ్యాన్. అలా పక్కన నిలబడి వాగుతూ పోయా, సార్ అది సార్ ఇది సార్, మా కాలేజీలో నేను డ్యాన్స్ చేసేవాడిని సార్, మీరంటే ఎంత ఇష్టం సార్, కొంతమంది మీకన్నా బాగా చేశాను డ్యాన్స్ అనేవాళ్ళు సార్, మీరు కల్లోకి వచ్చేవాళ్ళు సార్, అది సార్ ఇది సార్ అని చెప్తానే వెళ్ళా. ఆయన ఉంటేనే ఇలా హెడ్ నోట్ చేస్తున్నారు. సార్ ఎప్పటి నుంచో మాట్లాడాలన్న మాటలన్నీ కూడా మాట్లాడేస్తూ ఉన్నాను, ఏమనుకోకండి సార్ అని కూడా అన్న ఆ ఫ్లోలో. దానికి ఆయన హెడ్ నోట్ ఇలా ఇచ్చారు. అంటే ఆయనకు తెలుసు మనలాంటి మనం ఈ ఆయనకున్న ఫ్యాన్స్ లో ఒక పరమాణువు లాంటి వాళ్ళం, ఎంతమందిని చూస్తుంటారు ఆయన. సో he can understand the intensity, the love, whatever. Even నేను తప్పు మాట్లాడినా సరే ఆయన అర్థం చేసుకోగలరు, ఓకే అనుకోగలరు. సో అలాగే అన్ని మాట్లాడేసి ఆయనతో మాట్లాడా. తుఫాన్ అనుకోండి, తుఫాన్ లాగా మాట్లాడేసిన తర్వాత సరే సార్ ఓకే సార్, నేను కూడా యాక్టర్ సార్ అది అంటే, ఈ సినిమాలో ట్రై చేశారా అన్న, చేస్తున్నాను సార్, నెక్స్ట్ షెడ్యూల్లో ఉండేటట్టు ఉంది సార్. అవునా ఓకే ఉంటాను సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అమ్మా. అలా వెళ్ళిపోయా. పక్కకి వెళ్ళిపోయాక ఫోటో దిగలేదు ఆయనతో కలిసి, ఇదో వాగడం సరిపోయింది. ఫోటో దిగడం మర్చిపోయారా? ఫోటో దిగలేకపోయాను, మళ్ళీ రిక్వెస్ట్ చేసి మళ్ళీ ఫోటో దిగా. అనుకొని ఉంటారు ఇందా నుంచి నువ్వు మాట్లాడడమే సరిపోయింది, ఫోటో ఎక్కడ అని చెప్పేసి. ఆయన్ని దూరంగా వెళ్ళి రిక్వెస్ట్ చేశారు, పక్కన ఒకరు ఉంటారు ఆయన సార్, సెక్యూరిటీని ఎవరో, సార్తో ఫోటో దిగడం మర్చిపోయాను అని కొంచెం రిక్వెస్ట్ అని సగి చేశాను. ఆయన వెళ్ళి సార్ ఫోటో మర్చిపోయాను, ఇందాక వచ్చిన అబ్బాయి అనేది చెప్పినట్టున్నారు, రమ్మనండి అన్న. నేను ఒక డిజిటల్ ఫోటోగ్రాఫర్ని, అన్న మీరు రెడీగా ఉండండి ఫోటో దిగండి సార్, ఓకే అనగానే మీరు రెడీగా ఉండాలి ఫోటో తీయడానికి అన్న.
ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత సార్ ఒక్క ఫోటో సార్ అన్న. అంటే ఆయన సెట్లో దిగకూడదు ఎందుకంటే మొన్న కూడా అనవసరంగా ఎవడో లీక్ చేసేసాడు, ఇంకా ఏ స్టిల్స్ బయటికి రాకుండా మనం ఆయన గెటప్లో ఉన్నారు, ఆయన గెటప్లో ఉన్నప్పుడు ఫొటోస్ దిగకూడదు కదా, అఫీషియల్గా రిలీజ్ అయినప్పుడే చేయాలి అని. అంటే సార్ నేను సినిమా రిలీజ్ అయ్యేంత వరకు ఎక్కడ పోస్ట్ చేయను సార్, ఇక్కడ పెట్టుకుంటాను సార్ అంటే అలాగే 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 ఓకే ఓకే పూర్తిగా కూడా చెప్పనివ్వలేదు. ఆయన ఎంత బంగారం అసలు, భలే అర్థం చేసుకుంటారు మనుషుల్ని. సో ఫోటో దిగడానికి అప్పుడు అంత పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది, బట్ కలిసి వర్క్ చేశారు కదా, సో ఆ మూమెంట్ ఏంటి అసలు, ఎలా అసలు అంటే ఫస్ట్ విశ్వంబరలో సార్ తో కలిపి మీరు యాక్ట్ చేయబోతున్నారు, అసలు ఏమనిపించింది ఫస్ట్ ఆ విషయం తెలిసినప్పుడు? తెలిసినప్పుడు సార్ ఓకే తెలిసినప్పుడు యాక్ట్ చేయబోతున్నారు, ఓకే ఓకే. ఏముంది అంటే అదంతా ఒక ఫ్లోలో జరిగిపోతుందండి. చిరంజీవి గారితో వర్క్ చేయాలి, నెక్స్ట్ ఏం ప్రిపేర్ అవ్వాలి, కాస్ట్యూమ్ ఏంటి, డేట్ ఎప్పుడు, ఏ రోలు, ఈ గందరగోళం అంతా ఉంటుంది. ఆయనతో కలిసి వర్క్ చేసేసిన తర్వాత ఆ రోజు నైట్ ఆయనతో ఫస్ట్ డే వర్క్ చేసిన తర్వాత విశ్వంబర సినిమాలో అంటే కొంచెం ఇంటరాక్షన్ సీన్స్ అవి ఉంటాయి. యాక్ట్ చేసిన తర్వాత ప్యాకప్ ఎప్పుడో రాత్రి 2:30కి ఏమో అయింది. నేను నా కార్లో బయలుదేరాను, అక్కడ శంకర్పల్లి దూరం, సైలెంట్గా ఉంది, నేను ఒక్కనే డ్రైవ్ చేస్తున్నా, అబ్సల్యూట్ డార్క్నెస్ బయట, నేను నా కారు లైట్ తప్ప ఏమీ లేవు, అలాగా వామ్గా వెళ్తుంది కారు. అప్పుడు నాకు అరే ఏం జరిగిందిరా ఈరోజు అని అప్పుడు తేరుకున్నాను నేను, దట్ యూ హ్యావ్ వర్క్డ్ విత్ మెగాస్టార్ చిరంజీవి, ఎక్కడో అనంతపూర్లో చిన్న చిన్న డ్యాన్సులు వేసుకుంటూ ఉండేవాడివి, ఆయన్ని ఊహించుకుంటూ ఆయన్ని ఆరాధిస్తూ ఈరోజు ఒకే రూఫ్ కింద ఒక యాక్టర్గా ఆయనతో కలిసి పనిచేసి ఆయనతో డైలాగ్ టు డైలాగ్ మాట చెప్పి యాక్టింగ్లో ఈరోజు నువ్వు ఇంటికి వెళ్తున్నావు. సో సార్తో డైలాగ్ టు డైలాగ్ అంటే అదే ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్, అంటే ఎక్కడో దూరం నిలబడడం కాదు అని చెప్పడం నేను. సో ఒక యాక్టర్ హోదాలో సార్తో కలిసి ప్రాపర్ యాక్టింగ్ చేసి ఈరోజు నువ్వు ఇంటికి వెళ్తున్నావు అంటే నీకు దేవుడు ఎంత ఇచ్చాడో చూసుకో అని నాకు నేను మాట్లాడుకొని, ఇట్ వాజ్ ఏంట్రా 25 ఏళ్ల తర్వాత సార్తో యాక్ట్ చేశాను నేను, ఇది నిజమేనా కాదా అని ఒక సర్రియల్ మూమెంట్ ఫీల్ అయ్యాను అనమాట. అదొక నా పర్సనల్ మూమెంట్, అది నాకు నాతో జరిగిన ఒక మూమెంట్ అది. ఇంకా చాలరా బాబు దేవుడు మన మీద ఏదో చేశాడు అనిపించింది. కానీ వెంటనే హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఒక చిన్న చెప్పేస్తాను తర్వాత అడగండి. చిన్న హ్యాండ్ ఇన్ హ్యాండ్ అనిపించిన థాట్ ఇంకోటి ఏంటంటే, ఆయనతో యాక్ట్ చేసాం రా మనం అని అనుకుంటాం, అక్కడ మనం గ్రేట్ కాదు ఆయన గ్రేట్. ఎందుకంటే ఆయన 25-30 years 40 years నుంచి అదే కమిట్మెంట్ అంతే సిన్సియారిటీతో ఆయన ఉన్నారు కాబట్టి ఆయన ఇంకా మెగాస్టార్గా ఉన్నారు. మనము ఆయన పాత్స్ క్రాస్ అయ్యే ఒక అవకాశం వచ్చింది. ఆయన నాకెందుకని ఇప్పుడన్నా అనుకోవచ్చు, ఎనీ పాయింట్ ఆఫ్ టైం అనుకోవచ్చు, నేను ఇప్పుడు ఎందుకు ఊళ్ళోహనం చేసుకోవాలి, డాన్సులని ఫైట్లని, హాయిగా ఇంట్లో కూర్చుంటాను, నాకు పేరు ఆస్తి అంతా ఉంది కదా అనుకోవచ్చు కదా. అలా అనుకోకుండా అదే ప్యాషన్తో ఆయన వర్క్ చేస్తూ ఉండడం వల్ల మాలాంటి వాళ్ళం ఆ డాట్స్ అలా కనెక్ట్ అవుతూ పాస్ అవుతున్నాం ఆయనతో మీట్ అవ్వడం అనేది. సో ఒక మనిషి అంత ప్యాషనెట్గా ఉండబట్టి మా అందరికి ఎన్ని మూమెంట్స్ వస్తున్నాయి చూడండి. అర్థమైందా మీకు? కానీ మిమ్మల్ని గుర్తుపట్టారా సార్? మళ్ళీ గుర్తుపట్టారు. ఒకసారి చూసి పరిచయం చేశారు ఇలా, సార్ అప్పుడు వచ్చారు మీతో. ఓ నువ్వా, ఓకే ఓకే హీరోలో మారిపోయావు కదా, ఓకే ఓకే వెరీ గుడ్ అన్నారు. అప్పుడు మాట్లాడినప్పుడు ఏదో మామూలుగా మీట్ అయ్యాం, సెట్ లో కొద్దిగా గ్రూమ్డ్ గా నీట్ గా ఉంటాం కదా, ఓకే ఓకే హీరోలా మారిపోయావు కదా. అంత టైం తర్వాత కూడా ఎంతో మంది మధ్యలో ఆయన చిరంజీవి గారు అందులో ప్రో కదా, ఎవరైనా గుర్తుపెడతారు. 100 మందిని ఈ రోజు ఆయన చూస్తే ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ ఎవరన్నా ఏదన్నా ప్రాబ్లం ఉంటే అప్పుడు వచ్చారు కదా మీరు అంటారు. అమేజింగ్ అసలు. నేను అసలు షాక్ అయ్యాను ఇప్పుడు ఒకటేసారి మీరు చెప్తే. టైం ఉంది ఆచార్య అంటే విశ్వంబరాకి, మళ్ళీ మధ్యలో గ్యాప్ ఉండింది కదా, సో అన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ ఇయర్స్ తర్వాత మళ్ళీ మిమ్మల్ని గుర్తుపడడం జరిగిందా అని చెప్పేసి. బట్ సూపర్, చాలా ఎక్సైట్ అయ్యి ఉంటారు కదా, చాలా హ్యాపీగా కూడా ఫీల్ అయ్యి ఉంటారు. వరుసపెట్టి సిరీస్ ఆఫ్ మొమెంట్స్ అవి. సో ఫైనల్లీ యు ఆర్ విత్ హిమ్ ఆన్ బిగ్ స్క్రీన్. Yes, looking forward. Yes, me also. Thank you. సో ఒక నార్మల్గా ఒక ఈటీవీలో ఒక సీరియల్, అంటే లైక్ ఐ మీన్ అంటే సీరియల్ త్రూ ఇంకొక సీరియల్లో కూడా వర్క్ చేశారు. ఇందులోనేమో హీరో క్యారెక్టర్ చేశారు. తర్వాత చాలా ట్రెండింగ్ సాంగ్ ఒకటి ఉంటుంది, ఆడదే ఆధారం అని చెప్పి ఇన్స్టాలో ఏ అమ్మాయి స్కూటీ డ్రైవ్ చేస్తున్నా కానీ ఇదే సాంగ్ పెడతారు. ఆ సాంగ్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ప్రెసెంట్. సో ఆ సీరియల్లో అసలు ఎక్సలెంట్ క్యారెక్టర్, అంటే అఫ్ కోర్స్ క్యారెక్టర్ నెగిటివ్ క్యారెక్టర్ అయినా కానీ మీరు మంచి లైక్ అంటే ఆ క్యారెక్టర్ లో మిమ్మల్ని చాలా మంది తిట్టుకున్నారు. ఒక ఆర్టిస్ట్ అంతకంటే ఏం కావాలి. సో యూ ప్లేడ్ వెరీ వెల్ అని కదా. నేను అద్దెకి ఇల్లు అడిగితే ఇవ్వలేదు, నేను ఈడియట్ ని వర్స్ట్ ఫెలో అని అనుకొని
దే డిడ్ నాట్ గివ్ మీ ఏ హౌస్ ఫర్ రెంట్. ఏంటి ఆ సీరియల్ చూసా? ఓకే. ఇప్పుడు అమ్మాయిని ఏడిపిస్తుంటావు నీకేం పోన్నారు పాపం ఏడవాలి అర్థం కాదు. జనాలు అంత పర్సనల్ గా తీసుకున్నారా? వాళ్ళు కొంచెం లిటిల్ 50 to 60 years వాళ్ళు ఓనర్స్ అనమాట. ఓకే ఓకే. పర్సనల్ గా తీసుకున్నారు. ఎంపతి ఉంటది కదా అమ్మాయిని అనవసరంగా ఏడిపించడం అది ఇది. సో దట్ వాజ్ ఆస్కార్ ఫర్ మీ. ఇంత సాఫ్ట్ గా ఉండే గురువు గారిని ఎలా బయట అంటే ఎందుకు సీరియల్ ఇండస్ట్రీ ఒక నెగటివ్ గా విలన్ లా క్రియేట్ చేశారు? అదే నాకు బ్యూటీ అనిపిస్తుంది. నేను అసలు సాఫ్ట్ గా కనపడతానని నాకు అర్థం కాదు. నేను చాలా మాస్ అండి, బీభత్సమైన మాస్ నేను. మీరా? ఓకే. మీ టాకింగ్ అసలు అలా అదే నా బాధ. బయట క్యారెక్టర్ వేరు, లోపల క్యారెక్టర్ వేరు. ఒరిజినల్ అలానే ఉందా లోపల? ఒరిజినల్ అలా ఉంది. మాటలు బట్టి గేస్ చేస్తే ఏదో సాఫ్ట్ గా మాట్లాడుతున్నాడు అనుకుంటారు, కానీ ఒక మంచి రోల్ ఏదైనా ఇస్తే మన మాస్ ఏంటో తెలుస్తుంది. ఆల్రెడీ మేము చూసేసాంలే. ఏంటిది? ఆడదే ఆధారంలో. ఓహో అలా అంటారా? ఓకే. అందులో ఉమనైజర్ కదా? ఉమనైజర్ అందులో మీరు. కానీ ఒకటేంటంటే ఆ సీరియల్ తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని సీరియల్స్ లో చూసినట్లు అనిపించలేదు. ఎందుకు సడన్ గా సీరియల్స్ నుంచి క్విట్ అయ్యారు మీరు? సీరియల్స్ నాకు కొంచెం బాగా కంఫర్ట్ జోన్ అనిపించింది. బాగా ఆరామ్సే లైఫ్, నీట్ గా హాయిగా అంత చక్కగా లైఫ్ ఉంటే మనం ఏం సాధించట్లేదు అర్థం అని నేను అనుకుంటాను. కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఉండాలి. ఒక అంటే సీరియల్లో ఒక సీరియల్ సైన్ అప్ చేస్తే 2 years అదే రోల్ చేయాలి, అదే డైరెక్టర్, ఆల్మోస్ట్ ఆయనే ఉంటారు. అదొక కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోతాం. నేనేం చెప్తానో ఆయన తెలుసు, ఆయనే అడుగుతారో నాకు అర్థమైపోద్ది, అలా అయిపోతుంది. అదే సినిమాల్లో అనుకోండి, ఒక్కొక్క సెట్ లో ఒక్కొక్క డైరెక్టర్, ఒక్కొక్క ఫిలాసఫీ, ఒక్కొక్క స్టైల్. నాకు అలా వద్దు, ఇలా కావాలంటారు. ఒక ఆయన హెడ్ అసలు నాట్ చేయకు, అలాగే చెప్పు అంటారు. చిన్నడు ఎలాగే ఎరా బాగున్నావా అని ఒక చోట చెప్పినప్పుడు ఇంకో చోట ఎరా బాగున్నావా అని చెప్పాల్సి వస్తుంది. సో వాళ్ళకి కావాల్సినట్టుగా మనల్ని మనం మోల్డ్ చేసుకుని డెలివరీ చేయాలి. యాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ అదే. అంతే. ఏ డైరెక్టర్ అనే అతను ఒక కంటైనర్ అనుకోండి, యాక్టర్ నీళ్ళ లాంటి వాడు, అందులో పోసి ఆ షేప్ తీసుకోవాలి. లేదు నా షేప్ ఇదే అంటే అందరు డైరెక్టర్స్ కి వర్కౌట్ అవ్వదు. నాకు అది ఇష్టం. అందులో ఫెయిల్ అయినా నాకు సంతోషమే. పలానా డైరెక్టర్ కావాల్సింది నేను ఇవ్వలేదు అనుకోండి, అయినా ఐఎమ్ హ్యాపీ. ఆ రోజు నేను హ్యాపీగా పడుకుంటా, ఎందుకంటే అట్లీస్ట్ ఒక టఫ్ టైం ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చింది. బికాస్ వన్స్ అంటే ఆడదే ఆధారం సీరియల్ కానీ మనసు మమత సీరియల్ కానీ ఆ టైంలో అప్పుడప్పుడు మీకు మంచి రికగ్నైజేషన్ వచ్చింది మనసు మమత తర్వాత, నాకు తెలిసినంత వరకు. లైక్ అంటే ఎవరో కొత్త అబ్బాయి చూడడానికి చాలా బాగున్నాడు, చాలా బాగా యాక్ట్ చేస్తున్నాడు అని చెప్పేసి మీ గురించి అప్పట్లోనే మాట్లాడుకునేవాళ్ళు. ఆఫ్టర్ దట్ కట్ చేస్తే మీరు ఆడదే ఆధారంలో కూడా మెయిన్ లీడ్. ఫస్ట్ ఆడదే ఆధారం అండి, దాని తర్వాత అగ్నిపూలు మంజులా నాయుడు గారిది, దాని తర్వాత శ్యాంప్రసాద్ రెడ్డి గారిది, మల్లెమాల వాళ్ళది మనసు మమత. ఓకే. కానీ మనసు మమతకే మీరు అందరూ చాలా ఎక్కువ రికగ్నైజేషన్ అయితే మీకు మనసు మమత అనే కదా వచ్చింది. సాఫ్ట్ గా కనబడి తర్వాత విలన్ లాగా చేంజ్ అయిపోయి, అంటే దానిలో కూడా అగ్నిపూల్ అనే దానిలో కూడా ఒక పొలిటీషియన్ క్యారెక్టర్, అది కూడా చాలా మంచి పేరు వచ్చింది, చాలా మంచి పేరు వచ్చింది. కాకపోతే మనసు మమత రీచ్ మ్యాసివ్ రీచ్ ఉంది. కానీ అగ్నిపూల్ అని ఉంది కదా, చూసిన వాళ్ళ మటుకు వాళ్ళకి తెలుసు ఆ క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ఫుల్ గా ఉంది అనేది. సమీర్ బాబు అనే క్యారెక్టర్ అగ్నిపూలు సీరియల్లో ఇట్ హాస్ ఆల్సో గాట్ వెరీ హ్యూజ్ రెస్పాన్స్. బట్ ఇప్పుడు మనసు మమత 100 మంది చూసారనుకోండి, అగ్నిపూలు 30 మంది చూసినా ఈ 100 మంది ఇచ్చిన రెస్పాన్స్ ఆ 30 మంది ఇచ్చారు దానికి. అలా ఉంటుంది. అలా నాకు రెండు చాలా ఇష్టమైన రోల్స్. అగ్నిపూలు సీరియల్లో కూడా మీకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఆ క్యారెక్టర్ కి, రైట్. కానీ నా ఫేవరెట్ అయితే ఆల్ టైమ్ మనసు మమత. అందులో మీరు లల్లి, బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ వన్స్ మ్యారేజ్ అయిన తర్వాత కానీ సడన్ గా అందులో మీరు మంచి పోలీస్ ఆఫీసర్ అవుతారు. మీకు పోలీస్ గెటప్ కూడా భలే సెట్ అవుతుంది. చాలా మంది అంటారు, నాకు తెలియదు, ఫీడ్బ్యాక్ ఇస్తే గానీ ఒక వ్యక్తికి ఏం తెలియదు అన్నట్టు పోలీస్ కాస్ట్యూమ్ భలే సెట్ అవుతుంది, బాగా సెట్ అవుతుంది. నాకు ఇప్పటికీ ఆ పిక్చర్ కళ్ళ ముందు ఉంది. మరి ఇన్ని ఇయర్స్ తర్వాత నేను ఎలా చెప్పాను, పోలీస్ కాస్ట్యూమ్ బాగా సెట్ అవుతుంది అండ్ యాజ్ ఎ పొలిటీషియన్ గా కూడా బాగా సెట్ అవుతారు. అఫ్ కోర్స్ అంటే కట్అవుట్ బాగుంటే ఏదైనా సెట్ అయిపోతుంది అనుకుంటా. బట్ అఫ్ కోర్స్ పోలీస్ గా మాత్రం యూఆర్ 100% వెరీ పర్ఫెక్ట్. బయట అంటే లైక్ అంటే యాక్టర్ కాకుండా ఈ క్రాఫ్ట్స్ లో లేకపోతే, ఈ 24 క్రాఫ్ట్స్ లో లేకపోతే అసలు జనరల్ గా మీకు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ అంటే ఏం చెప్తారు? ఏమైనా రాసుకుంటుండేవాడినేమోనండి. అవునా? నాకు యాక్టింగ్ నాకున్న స్కిల్స్ నేనేమనుకుంటానంటే, నేను కెమెరా ముందు కనపడేవాడినే కానీ కెమెరా వెనకల వర్క్ చేస్తే నా టాలెంట్స్ ఏవో వేస్ట్ అయిపోతున్నాయని ఫీల్ అవుతాను. యుఎస్ ఎందుకు వెళ్ళారు? విన్నారా నేను చెప్పింది? నెక్స్ట్ క్వశ్చన్ రెడీ చేస్తున్నారు. ఆ క్వశ్చన్ కి రిలేటెడ్ అయ్యింది. యుఎస్ ఎందుకు వెళ్ళారు? చదువుకోవడానికి వెళ్ళాను. ఎంఎస్ చేయడానికి. సరే, యాక్టింగ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఉంది కదా, మరి ఎంఎస్ చేయడానికి ఎందుకు వెళ్ళారు? ఇది రైట్ క్వశ్చన్ అండ్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్.
తెలియక ఇన్ఫర్మేషన్ లేక చెప్పేవాళ్ళు లేక. ఇందాక ఆన్సర్ కట్ చేశాను అనుకున్నారా? ఏ క్వశ్చన్ అయినా ఆన్సర్ కి రిలేటెడ్ గానే ఇస్తాను నేను. గ్రేట్ సారీ. సో నేనేమనుకున్నా అంటే మనకు టెంప్లెట్ ఉంటుంది కదా, 10th తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ తర్వాత పీజీ తర్వాత అలా ఉంటుంది కదా. సో అదే మూసలో వెళ్ళా నేను కూడా. ఎప్పుడైతే నేను వర్క్ చేసేటప్పుడు నేను మనస్ఫూర్తిగా వర్క్ చేయలేకపోతున్నాను. ఐ యూస్ టు బి ఇన్ ద టాప్ పర్ఫార్మర్స్. యూజువల్లీ టాప్ పర్ఫార్మెన్స్ లో ఉంటే నాకు అలవాటు. అంతకన్నా తక్కువలో ఉంటే నాకు ఏంట్రా సరిగ్గా చేయట్లేదు అని అనిపిస్తుంది. జాబ్ లో నేను ఎక్కడో బాటంలో ఉన్నా, నాకు ఎవరైనా వర్క్ ఇస్తారేమని భయపడి వచ్చేవాడిని. ఇదేందిరా అని నాకు నేను నచ్చేవాడిని కాదు. అరే నువ్వు ముందు పడి అన్ని అందరికి ముందు ఉండి చేసేవాడివి కదా, నువ్వెందుకు ఇలా మొహం చాటేస్తున్నావు, ఇది కాదు ఇది నేను కాదు కదా. మన మీద మన కాన్ఫిడెన్స్, మనము అనే ఒక ప్రైడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, అవే ఉండట్లా. ఏదో తలదించుకునే దొంగ తప్పు చేసిన వాడు తిరుగుతుంటాడు ఆఫీస్లో, అలా తిరుగుతున్నా. నాకు చాలా చెత్తగా అనిపించింది అది. సో దెన్ ఐ థాట్ దట్ ఐ హావ్ టు పర్స్యూ వాట్ ఈస్ రైట్ ఫర్ మీ. నిజంగానే కొన్ని ఎంత ఎడ్యుకేషన్ ఉన్నా ఎన్నున్నా కానీ బ్యాక్గ్రౌండ్లో ఏది ఉన్నా కానీ మనం ఏదైతే వెళ్ళాలి అనుకుంటున్నామో నిజంగా దాని దాకా వెళ్ళే వరకు మేబీ ఆ సంతృప్తి అనేది ఉండదు అనుకుంటా కదా. అవును. కొంతమంది మీకు మంచి క్వశ్చన్ అడిగారండి. మీకు నేనేం చెప్తానంటే, మీకు 100 కోట్లు ఆస్తి ఉందనుకోండి, క్యాష్ మీ అకౌంట్లో ఉందనుకోండి, అప్పుడు మీరు ఇప్పుడు చేస్తున్న పని చేస్తారా అని అడిగితే ఎస్ చేస్తాను అనే ఆన్సర్ వస్తే మీరు కరెక్ట్ లైఫ్లో ఉన్నట్టు. ఇప్పుడు మీరు పొద్దున్నే మార్నింగ్ 7:30 to 10:30 హైటెక్ సిటీలో 3 లక్షల మంది వచ్చి వాళ్ళ సీట్స్లో వాళ్ళు కూర్చుంటారు అనుకుందాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లేదనుకోండి, అక్కడ మన ఇద్దరు మైక్ పట్టుకుని నిలబడదాం. మీకు 100 కోట్లు మీ అకౌంట్లో క్యాష్ ఉంటే ఈ జాబ్కి లేచి ఈ టైంకి మీరు వచ్చి కూర్చుంటారా సీట్లో అని అడగండి. ఎంతమంది ఎస్ అంటారు, ఎంతమంది సమస్య లేదండి అంటారో చూద్దాం. నాకు తెలిసి 1% కూడా ఇదే జాబ్ చేస్తాం అనరు. ఇప్పుడు నన్ను అడగండి, నాకు 100 కోట్లు ఉంటే మీరు యాక్టర్ గానే ఉంటారా అని అడిగితే, మీరు 100 కోట్లు కాదు 200 కోట్లు ఉన్నా కానీ మీరు యాక్టర్ గానే ఉంటారు. బికాస్ ఏంటంటే మీ ఇన్నర్ మీరు ఫిక్స్ అయిపోయి ఉన్నారు ఫస్ట్ నుంచి కూడా, అంత యాక్టర్ అంత హీరో అని చెప్పేసి. సో మీరు ఏం చేసినా కానీ అందులోంచి బయటకు వెళ్ళరు. బికాస్ అంత కష్టపడి వెళ్ళి ఎంఎస్ చేసి వచ్చినా కానీ నేను ఇది కాదు, నా బేస్ వేరు, నేను వెళ్ళాల్సిన ప్లేస్ వేరు అని చెప్పి మీరు ఫిక్స్ అయి ఉన్నారు కాబట్టి రైట్ నౌ యు ఆర్ హియర్. కరెక్ట్. అంటే ప్రతి ఇంటర్వ్యూలో ఈ విషయం చెప్తాను. ఇప్పుడు కరెక్ట్ మంచి సిచ్యువేషన్ వచ్చింది, అందుకనే చెప్దాం అనుకుంటున్నాను. ఏంటంటే చిరంజీవి గారిని మీట్ అయినప్పుడు ఆయన అన్నారు, ట్రై చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మంచి రోల్ వస్తుంది, ట్రై చేస్తూ ఉండండి. ఇంత చదువుకున్నారు, ఎంఎస్ చేసి వచ్చారు మీరు ఈ ఫీల్డ్లో, ఓకే. మీరు చిరంజీవి గారు మీరు అన్నారు మరి. ఓకే. ఆయన అంతే, ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చే మాట్లాడతారు, టక్క నువ్వు అనలేరు కదా. సో మీరు చేయండి, చేస్తుండండి, ఏదో ఒక రోజు మంచి బ్రేక్ వస్తుంది అని అన్నారు. అంటే నేను ఆయనకి ఏం చెప్పాను తెలుసా, సార్ మీకు ఖైదీ ఫిలిము 60 ఫిలిం, 62వ సినిమా సార్ మీకు ఖైదీ ఫిలిం, మీకు బ్రేక్ రావడానికి 62 ఫిలిమ్స్ పట్టింది, మీరు నా రోల్ మోడల్. నేను ఇంకెంత ఆలోచించుకొని ఉంటాను, నాకు బ్రేక్ రావడానికి ఎంత పేషెన్స్గానే ఉంటాను, ఆలోచించండి. సో మీరేం భయపడనక్కర్లేదు సార్, నా రోల్ మోడల్ మీరే, మీకే ఎప్పుడో వచ్చింది బ్రేక్ అని చెప్పాను. ఏమన్నారు సార్, ఎలా రియాక్ట్ అయ్యారు? తర్వాత అదే మాటలో, సార్ కష్టపడ్డ రోజులు ఉన్నాయి కానీ బాధపడ్డ రోజులు లేవు సార్ అని చెప్పారు. అంటే ఆయన చాలా మంచి మాట చెప్పారు, వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పారని చిరంజీవి గారే హ్యాండ్ ఎక్స్టెండ్ చేసి షేక్ హ్యాండ్ ఇలా అన్నారు. మామూలుగా మనం చేయాలి కదా, ఆ మాటకి ఆయన ఇచ్చారు. ఇస్తే నాకు అర్థం కాలే మా అమ్మ అని చెప్పి, లేదా నన్నే చూస్తున్నారు ఇలాగా 10 seconds నన్నే చూసారు. నాకు థ్యాంక్ యూ సార్ అంటున్నాను నేను. అండ్ ఆయనకి ఎవరన్నా మంచి మాట ఏదన్నా మాట్లాడితే హీ అప్రిషియేట్స్, ఆయన మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తారు. ఇంకా మీకు తెలియదు, ఎంత చిన్నవాడైనా పెద్దవాళ్ళని ఏం చెప్పినా ఆయన కనుక నచ్చితే ఆయన నేర్చుకుంటారు వెంటనే స్పాట్ లో. దట్ ఈస్ మెగాస్టార్. ఆయన అదే బంగారం, ఆయన ఇండస్ట్రీ బంగారం. ఏంటది చెప్తున్నా. సో ఇందాక మీరు అడిగారు కదా, సో ఈ 100 కోట్లు ఉన్నా అదే చేస్తామా లేదా అంటే, కష్టపడిన రోజులు ఉన్నాయి కానీ ఇక్కడ ఎందుకు ఉన్నావురా, ఆ లైఫ్ ఎంతో బాగుండింది కదా అని అలా బాధపడిన రోజులు లేవు. వర్డ్ చాలా బాగుంది. అంటే గుర్తు చేసుకుంటున్నాను, నిజంగానే నేను వచ్చి ఈ ఫీల్డ్కి ఎన్రోల్ అవుతుంది, సరైన సక్సెస్ లేదు, ఓకే స్ట్రగుల్ అయ్యాము, బట్ బాధపడలేదు కదా. దెన్ యు ఆర్ ఇన్ ద రైట్ స్పేస్. చాలా మంది చెప్తారు అవసరం లేదు ఈ శాలరీకి, ఇక్కడ ఎందుకు, అలాంటి వర్డ్స్ వస్తూ ఉంటాయి బయట. బట్ నో, మనం దిగాము, మీకు ఇష్టమైన ప్లేస్ కదా, గ్రో ఆటోమేటిక్ గ్రో అవుతుంటారు. దిగాము, ఏదైనా ఇక్కడే. సేమ్ అది అలాగే ఉండాలి. ఏదైనా ఇక్కడే. యూజువల్గా ఏంటంటేనండి, ప్యాషన్గా మనస్ఫూర్తిగా చేస్తే అది ఫ్లాప్ అయ్యే అవకాశం చాలా తక్కువ. మనస్ఫూర్తిగా ఏదైనా చేయండి మీరు, ఒకసారి కాకపోతే రెండోసారి కన్నా అది సెట్ అయిపోద్ది. సార్ ఇక్కడ మేబీ ఇది సందర్భం కాదేమో, అయినా కానీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అంటే మీ
కోట్స్ అంతా నేను అంటే లైక్ మీ ఇన్స్టాగ్రామ్లో మీరు చెప్పేవని నేను ఫాలో చేస్తా. సో మీరు నేచర్ని బిలీవ్ చేస్తారా? అంటే నార్మల్గా అడుగుతున్నాను. సో ఇందాక మీరు ఇప్పుడు నాతో ఒక మాట చెప్పారు, మనస్ఫూర్తిగా ఏదైనా చేస్తే సక్సెస్ డెఫినెట్గా వస్తుంది అని చెప్పేసి. సో ఇండస్ట్రీకి రావడానికి మీకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, ఎవరైనా గాడ్ ఫాదర్స్ కానీ, ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారా? బట్ హౌ? ఎవరో ఒక గురుచరణ్ అనే ఒక పర్సన్ ఇప్పుడు యాక్టర్ గురువుగా, హీరో గురువుగా ఎలా పిలిపించుకుంటున్నారు? అంతే. యాక్చువల్ ఇంకా చాలా లేట్ అయింది ఈ ప్రాసెస్ అవ్వడానికి. 10-15 ఏళ్ళు అయింది నేను వచ్చి. 15 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్. సేమ్ ఇప్పుడు మీరు ఇష్టమైన పని చేసేటప్పుడు వేరే ఈక్వేషన్స్ ఏమీ ఉండవు, ఇష్టంగా చేసేస్తూ ఉంటారు అంతే. ఎన్నాళ్ళైనా అరే 15 ఏళ్ళు అయిందిరా, 10 ఏళ్ళు అయిందిరా పక్కనోడు చెప్పాలి. వెన్ యూఆర్ రియలీ లవింగ్ ఇట్, ఇంకో 20 ఏళ్ళు అయితే ఏంటి? సో నేను అదే అనుకున్నా. అంటే కొంచెం ఇన్నోసెన్స్ కూడా ఉంది. మనం ఇలా ఈ ఫీల్డ్లోకి వస్తే ఎలా ఉంటుంది అని ఎవరిని అడగలేదు, వచ్చేసామంతే. ఒక మ్యూజిక్ డైరెక్టర్ని ఒక ఆయన అడిగారంట, సార్ ఫస్ట్ యాడ్స్ ఇలాంటి వాటికి మ్యూజిక్ చేసి తర్వాత ఫిలిమ్స్కి చేస్తే బెటరా, లేక డైరెక్ట్గా ఫిలిమ్స్కి చేస్తే బెటరా అని అడిగారంట. ఆ పాపులర్ మ్యూజిషియన్ ఏమన్నాడంటే, ఫస్ట్ యాడ్స్కి చేయండి మ్యూజిక్, తర్వాత మూవీస్కి చేయండి అని అన్నాడట. ఈయన మరి మీరు ఫస్ట్ ఫిలిమ్స్కే చేశారు కదా మ్యూజిక్ అన్నాడంట. నేను మీలాగా అందరినీ అడగలేదే అన్నాడంట ఆయన. సో అడిగితే పీపుల్ విల్ టెల్ యూ 10 things. అడగకుండా నీకేం కావాలో చేసేసుకుంటూ పో. సో నేను ఎవరిని అడగలేదు, నేను మ్యూజిక్ డైరెక్ట్ ఫిల్మ్స్కి చేశాను. నువ్వు అడిగావు కాబట్టి నేను యాడ్స్కి చేయని చెప్తా, తీసుకుంటావు తీసుకోని. సో అసలు మీకు ఎవరు తెలియదు, బట్ అయినా కానీ యూ కేమ్ హియర్ అండ్ 3 సీరియల్స్లో మెయిన్ లీడ్స్ చేసేసారు. బట్ అంటే సీరియల్స్ తీసిన తర్వాత మధ్యలో మీకు గ్యాప్ వచ్చింది, ఆ గ్యాప్లో ఏం చేశారు? నేను ఒక ఫిల్మ్కి హీరోగా అనుకున్న తర్వాత దాని ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షను, హోంవర్క్, అది మ్యూజిక్ బేస్డ్ ఫిల్మ్ అనమాట. సో దానికి తగ్గట్టుగా తయారవడము, అది కొంచెం ర్యాప్ ఓరియంటెడ్ ఉంటే నేనే ర్యాప్ రాయడము అవన్నీ చేశాను. అంటే ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోతే ఏం చేయగలడు హీరో, అందులో ఒక ర్యాప్ రాయాల్సిన సిచ్యువేషన్లో నేనే కదా హీరోని, ఆ క్యారెక్టర్లోకి వెళ్తే నేనే రాయగలగాలి కదా అని నేను ట్రై చేసి అది చాలా బాగా వచ్చి దాన్ని నేనే పాడి రికార్డ్ చేసి ఆ సెటప్ అంతా జరిగింది. సో కానీ అన్ఫార్చునేట్లీ ఏం జరిగిందంటే 2.5 years ఆ ప్రాజెక్ట్ నలిగి చేయలేదు. అక్కడ వి లాస్ట్ సమ్ టైమ్ బట్ వి గెయిన్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఓకే, మరొక మంచిదే. అందుకే కదా లైక్ అంటే బ్రేక్స్ అనేవి వచ్చాయి, బట్ అయినా కానీ రైట్ నో మొత్తానికైతే మళ్ళీ అంటే సీరియల్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి మధ్యలో గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇప్పుడు మూవీస్కి చేయడానికి మీకు ధైర్యం సరిపోయిందా? మేబీ అంటే ఏం జరగచ్చో, ఎలా ఉండొచ్చో ఇప్పుడంటూ ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా. సో కరెక్ట్ మీరు అనింది. ఎందుకంటే మీరు చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మీరు ప్రిపేర్ అవ్వలేదు అన్నారు కానీ చాలా మంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఫ్లోలోనే అడిగేస్తున్నారు సార్, నేను నిజంగానే ఏం ప్రిపేర్ అవ్వలేదు. చాలా బాగా వస్తుంది. ఇది టర్నింగ్ అవుట్ టు బి వెరీ వెరీ నైస్ కాన్వర్సేషన్. విషయం ఏంటంటే నేను అసలు ఎవరు తెలియకుండా రోడ్డు మీద ఇలా ఫోటోలు పట్టుకొని తిరిగి ప్రతి చోట ఒక లాంగ్ షాట్, ఒక క్లోజప్, ఒక సైడ్ యాంగిల్, 3 ఫొటోస్ ప్రతి ఆఫీస్లో 3 ఇవ్వాలి. ఒక్కొక్క కాపీ 7 rupees 6 rupees అలా ఉండేది ఫొటోస్ లిటరలీ. ఇప్పుడు వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాను కదా, అప్పుడు వాట్సాప్ కూడా లేదు. అప్పుడు హార్డ్ కాపీ తీసుకోవాలి. ఒక ఆఫీస్కి వెళ్తే 2 photos కానీ 3 photos కానీ ఇవ్వాలి. కొంతమంది ఒకటి జాలే అనేవాళ్ళు. సో అవన్నీ ప్రింట్అవుట్స్ తీయాలంటే ఎక్కువైపోయేది. ఒకరోజు ఆఫీసులు అన్నీ తిరగాలంటే మనకి ఎంత లేదని 20-30 photos అయిపోయాయి. అంటే రోజుకు 200, నెలకు 6,000 ఫోటోలు పంచడానికి. సో అమీర్పేటలో ఒక ఫోటో స్టూడియోలో ₹1 తక్కువ చేస్తారంటే అక్కడికి వెళ్ళి అక్కడ చేయించుకునేవాళ్ళం ఫొటోస్. ₹1 తక్కువకి అంత దూరం వెళ్ళి అక్కడ చేయించుకొని వచ్చేవాళ్ళం. ప్రతిసారి ఫోటోలు అయిపోగానే అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ తీసుకొని వచ్చేవాళ్ళం. సో అలా ఉండేది సిచ్యువేషన్. ఇది చెప్పాను అంటే అంత కష్టంగా ఉండి 1 సంవత్సరం రోడ్ల మీద తిరిగితే చిన్న సీరియల్లో అవకాశం వచ్చింది. అర్ధరాత్రి అయిన ఫస్ట్ ఫిల్మ్, అది చాలా మందికి తెలియదు. నేను ఇప్పుడు 10:30కి వచ్చేది. మా ఇంట్లో వాళ్ళే తూగుతూ ఇంకా వస్తాడా వెయిట్ చేసి చూసేవాళ్ళు. ఆ ఎపిసోడ్లో మనం లేకపోతే డిసప్పాయింటెడ్గా పడుకునేవాళ్ళు. అలాగా కష్టపడి తెచ్చుకునేవాళ్ళు. జెమినీ టీవీలో వచ్చేది అర్ధరాత్రి, దాని పేరు. అది మంచి హారర్ సీరియల్. కరెక్ట్, ఆ టైప్ లో హారర్ కమ్ స్పిరిచువాలిటీ. అర్ధరాత్రి అంటున్నారు, 10:30 అంటున్నారు. సో ఓకే, ఆల్మోస్ట్ అర్ధరాత్రి వచ్చేది. అది ఆల్మోస్ట్ అర్ధరాత్రి వచ్చేది. అందులో మనం ఫస్ట్ సీరియల్ అదే. సో డైరెక్టర్లతో బాగా తిట్లు తినేవాళ్ళం, సరిగ్గా యాక్టింగ్ వచ్చేది కాదు. మీకా? ఓకే, బిగినింగ్ నుంచి మీరు కమల్ హాసన్ కాదా? కమల్ హాసన్ క్రిటిసైజ్ చేసేవాడిని కానీ నేను కమల్ హాసన్ కాదు. అంటే
మన రేంజ్ ఏంటి అంటే కమల్ హాసన్ అలా చేయకూడదు, ఇలా చేయాలి, ఈ యాక్టర్ ఇలా చేయకూడదు, అలా చేయాలని మహానటుడికే సజెషన్ తెచ్చుకునే వాళ్ళ టీవీ చూస్తూ. ఓకే ఓకే. మనం గొప్ప యాక్టర్ అనుకుంటాం, అవతలని కామెంట్ చేయగానే మనం గొప్ప యాక్టర్ అనుకుంటాం మనల్ని. కానీ సెట్ లోకి వచ్చి ఒక షార్ట్ పెట్టాక తెలిసిపోయింది మనకి ఏమీ రాదు, మనం అంతా డొల్ల బ్యాచ్ అని అర్థమైపోయింది. ఏదో ఊహించుకొని వచ్చేసాం, యుఎస్ ని వదిలేసి వచ్చాం ఊహించుకొని. యాక్టింగ్ ఏం నేర్చుకోలేదా? ఎక్కడ నేర్చుకోలేదు. సో అలాగా తెలిసిపోయింది నాకేం రాదు, ప్యాకప్ అనుకున్నాను. తర్వాత నాతో నేనే మాట్లాడుకుని, అరే ఎక్కడి నుంచో వచ్చావు, ఎన్నిసార్లు నెవర్ గివ్ అప్ అని వింటూ ఉంటాం, ఇప్పుడు సిచ్యువేషన్ వచ్చింది, ఇప్పుడు వదిలేసి పారిపోతే ఎలాగా, ఏదో ఒకటి చెయ్యని నాతో నేనే చెప్పుకొని, లంచ్కు ముందు నేను వేరు, లంచ్ తర్వాత నేను వేరు. డైరెక్టర్ షాక్ అయిపోయారు. ఏం తిన్నారు సార్ లంచ్ లో? ఆ లంచ్ లో తినడానికి ప్లేట్ పట్టుకొని వెళ్తే లైన్ లో వడ్డించే వాళ్ళు ఉంటారు కదా, నేను లంచ్ ముందు 100 టేకులు తీసుకున్నా. సీరియల్లో 20-30 టేకులు తీసుకోవడం అంటే ఎంత ఇరిటేటింగ్ ఉంటుందో ఆలోచించండి. అవును, మేము సెట్స్ కి వెళ్ళినప్పుడు 4-5 టేకులకి అబ్బా అనిపిస్తుంది. నాకు కూడా ప్రతి షాట్ 10 టేకులు పడేవి. అది చిన్న సీరియల్, అంత భరించలేదు, టైం అంతా వేస్ట్ అవుతుంది, టైం ఇస్ మనీ కదా. సో 6 గంటలకు అందరూ ప్యాకప్ అయ్యి వెళ్ళిపోవాలి, ఆ రోజు సిలబస్ అది. కానీ నేను చేస్తున్న యాక్టింగ్ వల్ల 7 or 8 అయ్యేటట్టుంది. సో అన్నం పెట్టి అతను కూడా నీ వల్ల ఇంత టైం అదే అట్లా అన్నాడు. చిన్న విసుగుంది నా మీద, నేనంటే ఎవరికి నచ్చలేదు అక్కడ సెట్ లో, వీడి వల్ల మనకు టైం వేస్ట్ అర్లీ ఇంటికి వెళ్ళకుండా అని. సో నాకు అది తగిలింది, చాలా హార్డ్ సిచ్యువేషన్. నాకు అది తగిలి ఏంట్రా అంటే వాళ్ళది ఏ తప్పు లేదు, మనమున్నా అంతే. ఇప్పుడు ఏదో కరెంట్ పోయింది అనుకోండి, ఏంటి కరెంట్ అనుకుంటాం అనుకోమా, అనవసరంగా ఈ పవర్ కట్స్ అనుకుంటాం కదా. సేమ్ వాళ్ళు అక్కడ పవర్ కట్ ప్లేస్ లో నేను ఉన్నాను అంతే. వాళ్ళకి లేట్ అవడానికి కారణం ఎవరు? ఇక్కడ మనకి పవర్ కట్ అనుకోండి, అక్కడ నేను. సో నన్ను అక్కడ వాళ్ళు విసుక్కున్నారు, నాకు ఇంకా తల కొట్టేసినట్టు అసలు. అంటే మనకు అవమానాలు పెద్దగా అలవాట్లేదు అప్పటిదాకా. సో అక్కడ అలా జరిగిన తర్వాత పక్కకి వెళ్ళి కూర్చున్నా, అన్నం అలా పక్కన పెట్టి కూర్చొని ఆలోచించా. చెమటలు పట్టేసాయి, ఎందుకంటే యాక్టింగ్ రావట్లే, అందరి ముందు తిడుతున్నారు, మనకి తిట్లు అలవాట్లేదు, ఓ పక్క ఇలాంటి అన్నం పెట్టి దగ్గర అవమానాలు, ఏంట్రా ఏదో రాంగ్ ఉంది అనుకొని ఇంకా డిసైడ్ అయ్యా. నాకున్న సర్వేంద్రియాలు మొత్తం అన్ని పంచేంద్రియాల్ని లగ్నం చేసి ఎందుకు చేయలేను, చేసి చూపించాలి అని నిర్ణయించుకున్నా. అన్నం అక్కడ అలాగే ఉంది. నేను వెళ్ళి ఇంకా అందరు ఎవరు రాలేదు ఇంకా లంచ్ తర్వాత, ముందు నేను వచ్చి కూర్చున్నా. వచ్చారు డైరెక్టర్, చెప్పారు చేశా టప్ పట్టా లేపేస్తున్నా. ఆయన డైరెక్టర్ షాక్ అయిపోయారు, గురు భలే చేస్తున్నావురా అన్నాడు. థ్యాంక్ యూ సార్, నెక్స్ట్ అన్నా. అలా చేసుకుంటూ వెళ్తే ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ నేను హీరో అయిపోయా. ఫస్ట్ హాఫ్ అంతా నేను 0, లంచ్ తర్వాత అవమానాల తర్వాత నా మనసులో నేను ఐఎమ్ సంథింగ్, ఎండ్ ఆఫ్ ద ప్యాకప్ టైం కి. అప్పుడెప్పుడో విన్నా చిరంజీవి గారు, రజనీకాంత్ గారు వీళ్ళందరూ కూడా బాగా ఇన్సల్ట్స్ అంతా ఫీల్ అయ్యి మొత్తం అంతా ఇప్పుడు సూపర్ స్టార్స్ అయ్యారు అని చెప్పేసి. సో ఓకే, అవమానాలు పడితేనే సూపర్ స్టార్స్ అవుతారు అన్నమాట. ఓకే, అలాంటి ఒక మూమెంట్ ఏదో జరుగుతుందిలేండి. అప్పుడు నేను మళ్ళీ సార్ నెక్స్ట్ డే ఎప్పుడు ఉంటుంది సార్ షూటింగ్, మళ్ళీ డేట్ ఎప్పుడు రమ్మంటారు సార్, ఎక్సైటెడ్ గా అడిగా. లేకపోతే అప్పటిదాకా వెళ్ళిపోదాం అనుకున్నా, మనకి యాక్టింగ్ రాదు చాలా కష్టం ఇదే అనుకున్నా. దాని తర్వాత ఇంట్లో అప్పుడు హ్యాండీ క్యామ్స్ ఉండేవి, ఇప్పుడు ఫోన్స్ వచ్చాయి కానీ హ్యాండీ క్యామ్స్ ఉండేవి. దాంతో నేనే పెట్టుకుని స్టూల్ మీద పెట్టుకుని నేనే ప్రాక్టీస్ చేసి, అప్పుడు వైడ్ ఏంటి, ఇది క్లోజ్అప్ ఏంటి, అవన్నీ నేనే అలవాటు చేసుకుని అలా కొంచెం ప్రిపేర్డ్గా వెళ్ళా. దాని తర్వాత నాకు అది ఈజీ అయింది. 5-6 డేస్కి చాలా మంచి పేరు వచ్చింది. కానీ ఇక్కడ మీతో పాటు మీ డైరెక్టర్ కూడా చాలా పేషెన్స్ ఎక్కువ ఉన్న పర్సన్ అండి. యాక్చువల్లీ ఆయనకు పేషెన్స్ లేదు. ఎందుకంటే 20-30 టేకులు తిన్నాక కూడా ఆయన మిమ్మల్ని ఉంచారంటే. ఆయన బాగా తిట్టారు, బాగా తిట్టారు. మరి చెప్పాను కదా, అంత అలవాట్లేదు, ఎందుకు ఇలా తిడుతున్నారు నన్ను అనుకునేవాడిని. కొత్త వాళ్ళు అంటే అందరికీ కొంచెం ఇదే కదా, వాళ్ళ మీద కోపం కూడా వీడి మీద చూపిస్తారు. ఇట్ హ్యాపెన్స్, హ్యూమన్ సైకాలజీ. వాళ్ళ మీద కోపం ఉందని వాళ్ళు పెద్ద యాక్టర్ అనుకోండి, వాళ్ళని తిట్టలేరు. సో నెక్స్ట్ డే నుంచి ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి కంప్లీట్ గా గురు అనే యాక్టర్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయారు. ఓకే, సో అప్పటి నుంచి అప్పుడే గురు అనేవాడు యాక్టర్ గురు అయ్యాడు. ఎగ్జాక్ట్లీ, గురు టర్న్ టు యాక్టర్ గురు. రైట్, వెరీ నైస్. సో వన్స్ అంటే మీకు బ్రేక్ వచ్చింది అంటే ఎప్పుడని చెప్తారు? లైక్ అంటే నన్ను బయటికి వెళ్తే ప్రతి ఒక్కళ్ళు రికగ్నైజ్ చేశారు అంటే ఏ సిచ్యువేషన్? మనసు మమతకే జరిగింది అది. అగ్నిపులుగు కొంత ఉండింది, కొంత గుర్తుపడుతుండేవాళ్ళు. మనసు మమత అది ఒక టేకెన్ ఫర్ గ్రాంటెడ్ లాగా గుర్తుపట్టేస్తున్నారు జనాలు. ఓకే, దానికే అదే నాకు ఇట్ మేడ్ మీ ఫీల్ దట్ ఐఎమ్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఎ నార్మల్ పర్సన్. పీపుల్ ఆర్ టేకింగ్ సెల్ఫీస్, పీపుల్ ఆర్ అప్రిషియేటింగ్ మీ, పీపుల్ ఆర్ ఇన్వైటింగ్ మీ యాజ్ అ గెస్ట్ టు దేర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్. ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్కి వెళ్తే నేను వాళ్ళ ఏదైనా ఈవెంట్ జరుగుతుంది దాన్ని వదిలేసి నా చుట్టూ అందరు ఫోటోలు దిగేవాళ్ళు. సో అనవసరంగా పిలిచాను అనుకునేవాళ్ళు వాళ్ళు.
సో అలాంటి ఒక మూమెంట్ జరిగింది. ఒకసారి అనంతపూర్లో రోడ్డు దిగాను, అటు ఇటు గుర్తుపెట్టి అదొక చిన్న సందు, ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అందరు ఫోటోలు దిగుతున్నారు. ఆ చిన్న సందులో కార్లన్నీ హార్న్లు కొడుతున్నాయి. అంతకు ముందు అదే రోడ్ లో ఎప్పుడైనా తిరిగారా? ఎవరు పట్టించుకోలేదు, గుడ్ క్వశ్చన్. ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా. అప్పుడే కార్ దిగాను, వెంటనే గుమ్మిగూడారు జనాలు, అందరు ఫోటోలు దిగుతున్నారు. అక్కడ ఒక కారు, నాకేమో మనకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కదా, జరగండి అది కారు వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ కొంచెం అంటున్నా, రూడ్ గా చేయలేము, జరగండి అనలేము, ప్లీజ్ ప్లీజ్ అంటే వినపట్లే ఎవరికి. నేను ఇంక అప్పటికీ ఆ కార్ ఆగిపోతే మనల్ని తిట్టుకుంటారు కదా, ఎవడో సెన్స్లెస్ గా రోడ్ మీద బయట పెట్టాడని. నేను అప్పటికి ఆగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, సార్ మీరు వెళ్ళండి అని చెప్పి దారి చెప్తే, సార్ మీరు అని చెప్పి కార్లో ఆగిన వాళ్ళు దిగి ఫోటోలు దిగారు. సో అనుకున్నా, ఓ మై గాడ్ ఇంతమంది గుర్తుపెడుతున్నారు. అసలు అంటే లైక్ వన్స్ యాక్టర్ అయిన తర్వాత ఫస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడు మీకు? ఇది డెఫినెట్ గా గుర్తుండి ఉంటుంది. ఫస్ట్ అప్రిషియేషన్ ఎప్పుడంటే చిలుకూరులో ఏదో, చిలుకూరు ఉంది కదా మన వెంకటేశ్వర స్వామి, చిలుకూరు బాలాజీ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్, అక్కడ ప్రదక్షిణలు వేద్దామని వెళ్ళాను. వెళ్తే అక్కడ ఫస్ట్ చిన్న పిల్లోడు వచ్చి పేపర్ పెన్ తీసుకుని వచ్చి ఆటోగ్రాఫ్ అడిగాడు. వావ్, అదే ఫస్ట్. ఎప్పుడు మనసు మమత టైంలోనేనా? అదా ఆడేది ఆధారం టైంలో. ఓ ఓకే, మీరంటే భయపడకుండా చిన్నపిల్లలు వచ్చి ఆటోగ్రాఫ్ అడిగారు ఆ టైంలో. నాకు కొంచెం అరే గుడిలో ఫస్ట్ అది ఆటోగ్రాఫ్, సెల్ఫీ కూడా అప్పుడు సెల్ఫీస్ లేవు, ఆటోగ్రాఫ్ ఫస్ట్ ఆటోగ్రాఫ్. సో అది గుర్తుంది బాగా. సో ఎప్పుడెప్పుడు బయట తీసారండి, వెరీ గుడ్, వెరీ నైస్. దగ్గర ఏదో మ్యాజిక్ ఉంది. సో ఫస్ట్ అప్రిషియేషన్ మీద అదేనా? అంటే లైక్ ఎలా అనిపించింది మిమ్మల్ని ఫస్ట్, అంటే లైఫ్ లో ఫస్ట్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు అప్పుడు మీరు? అదే బాగా అనిపించింది, అంటే దానికోసమే కదా, పైగా దేవుడి సన్నిధిలో, అందుకని సంథింగ్ గుడ్ సైన్ ఈస్ హ్యాపెనింగ్ అని అనిపించింది, ఇది మంచిదానికి సంకేతం అని అనిపించి అలాగే ముందుకెళ్ళాం. సో అర్ధరాత్రి సీరియల్ తర్వాత వెంటనే ఆడదే ఆధారం, అది మళ్ళీ 2 years గ్యాప్ తర్వాత వచ్చింది. 2 years గ్యాప్ తర్వాత బాగా గ్యాప్స్ అనేవి ఫస్ట్ నుంచి ఉంటూనే ఉన్నాయి. ఓకే, బట్ ఆ అర్ధరాత్రి సీరియల్లో మిమ్మల్ని ఎవరు రికగ్నైజ్ చేయలేదా? కొంతమంది 60 episodes కి ర్యాప్ అయిపోయిందండి, గుమ్మడికాయ కొట్టేయడం అంటారు, అది జరిగింది అది. సో తర్వాత ఎందుకో రేటింగ్ రాలేదో మరి ఏదో తెలీదు. వాట్ ఈస్ యువర్ ఫస్ట్ రెమ్యూనరేషన్ అండి? 500 అండి, ఫస్ట్ డే 500 అంతే. అది కూడా చెక్ ఇచ్చారు. ఏం చేశారు ఫస్ట్ రెమ్యూనరేషన్? ఆ చెక్ ని తలగడలో పెట్టుకున్నా, పిల్లో కవర్ లో పెట్టుకున్నా. రోజు దాన్ని పడుకునేటప్పుడు లేచిన తర్వాత చూసుకునేవాడిని. అంటే నా ఫీలింగ్ ఏంటంటే, నేను చెప్పాను కదా మీకు యూఎస్ లో వర్క్ చేసేవాడిని, అక్కడ 3-4 లక్షల శాలరీ వచ్చేది నెలకి. అది నాకు అస్సలు నచ్చేది కాదు కదా. సో నేను ఇంత కష్టపడుతున్నా నాకు 3 లక్షలేనా అని అనిపించేది. నాకు ప్రతి 5 నిమిషాలకు 10 సార్లు వాచ్ చూసుకునేవాడిని. ఇంకా అయిపోలేదేంటి ఆఫీస్, ఇంకా 5 అవ్వలేదేంటి వెళ్ళిపోవడానికి, నాకు ఇబ్బందిగా ఉండేది. అంత నరకయాతన అనుభవిస్తే నాకు ఇచ్చేది 3 లక్షలేనా 4 లక్షలేనా అని అనిపించేది. ఇక్కడ 500 ఇస్తే దాన్ని ఎన్నిసార్లు చూసుకున్నాను. సినిమాలో ఏదో ప్రేమ లేక పట్టుకొని తిరుగుతుంటాడు సరే హీరో హీరోయిన్, అలా పట్టుకొని తిరిగాను దాన్ని. ఎందుకంటే బ్యాంక్ లో వేసుకుని నా చేతిలోంచి వెళ్ళిపోతుంది కదా, పట్టుకోవడానికి ఏముండదని చాలా రోజులు వేసుకోలేదు దాన్ని బ్యాంక్ లో. తర్వాత వేసారా? తర్వాత వేస్తే అది బౌన్స్ కూడా అయినట్టుంది, లేట్ గా వేయడం వల్ల నాకు అది రఫ్ గా గుర్తుంది. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, వీళ్ళు మేకప్ వాళ్ళే వేస్తారు, డ్రెస్ కాస్ట్యూమ్ వాళ్ళే ఇస్తారు, కొన్ని ఇచ్చారు వాళ్ళే ఇస్తారు, డైలాగులు వాళ్ళే రాస్తారు, తోటి యాక్టర్లు వాళ్ళే తీసుకొస్తారు, కెమెరా, లైటింగ్, ఎడిటింగ్, డబ్బింగ్ అన్నీ వాళ్ళు చూసుకొని గాల్లోకి పంపించి, అంటే ఎయిర్ శాటిలైట్ లో పంపించి టెలికాస్ట్ చేసి, ఆ తర్వాత టెలికాస్ట్ అయిన తర్వాత కాంప్లిమెంట్స్ నాకు వచ్చి, ఇంత చేసి నాకు మళ్ళీ 500 ఇచ్చారే అనిపించింది. సో ఇంత పడిన కష్టం నాకు అక్కడ, మనం అంటుండే కదా డబ్బుకి మన సంతృప్తికి సాటిస్ఫాక్షన్ కి కొన్ని సంబంధం ఉండదు అంటుంటారు కదా, ఎగ్జాక్ట్ గా నా కేసులో తెలిసింది. అందుకే మీకు చెప్పారు 200 కోట్లు వచ్చినా గానీ మీరు ఇదే వర్క్ చేస్తారు అని చెప్పి. సో అక్కడ నా కళ్ళ ముందు, అరే నేను అన్ని డబ్బులు నాకు ఉన్నప్పుడే, నాకు విలాసవంతమైన జీవితం గడిపేటప్పుడు కూడా నేను ఇంత హ్యాపీగా లేని, నాకు 500 వస్తే ఇంత హ్యాపీగా ఉన్నాను, ఇది 500 నాకు బోనస్, నాకు ఎక్కువైపోయింది అనమాట. అలా అనిపించింది. సో ఫస్ట్ రెమ్యూనరేషన్ 500. సో హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు తీసుకున్నారు కెరియర్ లో? ఈ మధ్య అండి, ఇప్పుడే. అంటే యాజ్ వి గ్రో రెమ్యూనరేషన్ గ్రోస్ హై కదా. సో దిస్ టైం నేను ఇప్పుడు హోల్ నా లైఫ్ అంతట్లోకి, లైఫ్ లో, ఇండస్ట్రీ కెరీర్ లో కాదు, హోల్ లైఫ్ లో ప్రస్తుతం ఉన్న స్పేస్ నేను బాగా ఎంజాయ్ చేస్తున్నా. ఎలాంటి స్పేస్ ని? అంటే ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ లో నేను చేస్తున్న వర్క్ ని అప్రిషియేట్ చేస్తున్నారు, అండ్ చాలా మంది లైఫ్స్ చేంజ్ అవుతున్నాయి, చేంజ్ చేసుకుంటున్నారు. కామెంట్స్ చూస్తే నాకే నిజమా అనిపిస్తుంది. సో ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అయిందనమాట, చాలా మంది వింటున్నారు మంచి చెప్పాలి అని చెప్పి. సో అదే పని. సో అది అంతకన్నా మించిన ఇదేముంటుంది మనకి రెస్పాన్స్, అంటే సాటిస్ఫాక్షన్. మనం చెప్పే మాట విని స్టూడెంట్స్ కానీ కొంతమంది సూసైడ్స్ కూడా ఆపుకోవడం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు అదొక సూపర్ ఫీలింగ్ కదా, అద్భుతమైన ఫీలింగ్ కదా. అంటే అన్నిటికీ మించింది కదా, ప్రాణాలు కాపాడడం, జీవితాలు చేంజ్ చేయడం చాలా. సో అది నాకు చాలా తృప్తినిస్తుంది. ఇక్కడ ఒక విషయం చెప్తాను, ఇది చెప్పడం నా ఉద్దేశం కాదు, మీకు కూడా తెలియాలి అని చెప్పి చెప్తున్నా. ఆల్మోస్ట్ సీరియల్స్ అంతా ఆపేసిన తర్వాత మిమ్మల్ని చాలా మంది మర్చిపోయారు.
మీ ఫేస్ చాలా మందికి గుర్తులేదు. కానీ వన్స్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ప్రత్యక్షం అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు చూసి హే ఇతను ఆ సీరియల్లో అప్పుడు హీరోగా ఉన్నారు కదా అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని గుర్తుపట్టారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో మీరు చెప్పే మోటివేషనల్ కొటేషన్స్ కానివ్వండి, అండ్ మీరు ఏదైతే నిజంగానే పీపుల్ ని మీకు తెలియకుండానే, నేను కూడా కామెంట్స్ చదివే అలవాటు నాకు కూడా చాలా ఎక్కువ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా పాజిటివ్ గా అన్నా లవ్ యూ అన్నా బికాస్ ఆఫ్ యూ అన్నా ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు మీకు. అండ్ మీరు మాట్లాడే విధానం, మీరు చెప్పే విధానం కూడా ఎలా ఉంటుందంటే ఇలానే ఒక మైక్లో ఒక చైర్లో కూర్చొని ఇలా ఒక మైక్ ముందు పెట్టేసుకొని ఏదో చెప్తారు కానీ బట్ అది ఎలా అనిపిస్తుంది అంటే మాకు స్క్రీన్ ముందు కూర్చొని మా కోసమే మీరు చెప్తున్నారేమో అన్నంత న్యాచురల్గా చెప్తూ ఉంటారు. దట్ ఈస్ నాట్ యాక్టింగ్. ఏదైతే మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అనుకుంటున్నారో దట్ ఈస్ అదంతా మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ అయి ఉండొచ్చు, మేబీ మీ ఫ్రెండ్స్ లైఫ్ లో జరిగింది అయి ఉండొచ్చు. అండ్ కొన్ని నాకు చాలా నచ్చిన వీడియో జిమ్ వీడియో, ఒక ఆమె గురించి చెప్తూ మీరు, నేను జిమ్ లో ఒక ఆంటీని చూసాను. ఆవిడని ఫస్ట్ చూసినప్పుడు చాలా కష్టంగా చేసింది. ఆఫ్టర్ దట్ ఆవిడని చూస్తూ ఉండగా 3 months తర్వాత ఆంటీ అమ్మాయిలా మారిపోయింది. ఆవిడ బాగా స్లిమ్ అయ్యారు, ఆవిడ అమ్మాయి అయ్యారు అన్నట్టు చెప్పారు. ఆవిడ అమ్మాయి అయ్యారు. అండ్ ఆవిడని చూసి అసలు చాలా బాగా అనిపించింది అని చెప్పేసి మీరు చెప్పారు. నేను సేవ్ కూడా చేసుకున్నాను ఆ వీడియో, చాలా బాగా అనిపించింది. నా ఫేవరెట్ వీడియో అది. ఎస్ చాలా బాగా వైరల్ అయింది. వైరల్ అవ్వడం అని కాదు, వైరల్ అవ్వడంలో కూడా దాంట్లో కంటెంట్ అంత బాగుంది కాబట్టి వైరల్ అయింది. అది రియల్ లైఫ్ లో చూసిన సినారియో కదా. మనం కూడా రెగ్యులర్ జిమ్ కి వెళ్ళినప్పుడు లావు ఉన్న వాళ్ళు సన్నబడుతుంటారు, సన్న ఉన్న వాళ్ళు టోన్ అవుతుంటారు, జరుగుతూ ఉంటుంది. కానీ మనం వీళ్ళు ఏం చేస్తే వెనకలు ఏం చేస్తుంటే ఇక్కడికి వచ్చి ఉంటారు, ఏ నిర్ణయాలు తీసుకుని ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారని మనం అబ్జర్వ్ చేయాలి. ఏ అవమానాలు పడి ఉంటే ఇక్కడికి వచ్చి ఉంటారు, అయ్యుండొచ్చు, అది కూడా అయ్యుండొచ్చు. సో నేను అలా కొంచెం డీకోడ్ చేశా, కోడింగ్ బ్యాక్. ఆవిడ నిర్ణయం తీసుకొని అక్కడికి రావాలి అంటే అంతకుముందు ఆవిడ బాడీ కానీ ఆవిడ కళ్ళు కానీ అన్నీ చూసినప్పుడు చాలా ఏది పడితే ఏది ఎప్పుడు పడితే ఎప్పుడు అన్నట్టుగా ఉండిందేమో అని అనిపించింది. తర్వాత ఆమె డెసిషన్ తీసుకొని జిమ్కి వచ్చి రెగ్యులర్గా 4 months చేసేటప్పటికే ఇన్స్పిరేషనల్ పర్సన్ అయ్యారు ఆవిడ. జనరల్ గా మీరు అంటే ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి మెసేజ్ ఇస్తారు? లైక్ అంటే మేబీ ఇక్కడ మీ స్పీకింగ్ ని కూడా నేను యూజ్ చేసుకుంటున్నా అనుకోవద్దు, జస్ట్ నార్మల్ గా. లైక్ అంటే ఎవరైనా కానీ కొద్ది రోజులు ఏదైనా వర్క్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు, స్టార్ట్ చేసి వెంటనే 4 రోజులకే గివ్ అప్ ఇచ్చేస్తారు. సో అలాంటి వాళ్ళకి జనరల్ గా మీరు ఏం చెప్తారు? ఓకే, చాలా మంచి క్వశ్చన్ అడిగారు, ఎక్సలెంట్. ఎలా మీరు, నాకు అర్థం కాదు. మీరు ఇప్పుడు ఏం ప్రిపేర్ అవ్వకండి, ప్రిపేర్ అవ్వకపోతేనే బాగా వచ్చేటట్టుంది మీ ఇంటర్వ్యూ. ఓకే, నేనేమనుకుంటానంటే మనం ఒక డెసిషన్ తీసుకుంటాం, 4-5 రోజులు బాగా చేస్తాం, తర్వాత పోతుంది కదా, అదే కదా మీరు అడిగింది. సో మనం ఏమనుకోవాలంటే ఆ టైంలో గెటింగ్ బ్యాక్ ఆన్ టు ద ట్రాక్ ఈజ్ గ్రేట్నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక డెసిషన్ తీసుకుని ఒకటి చేయాలనుకోవడం వల్ల 60% కన్నా బెటర్ పర్సన్ అయ్యావు, ద టాప్ 40%లో ఉంటావు. 4 రోజులు అయింది, 5వ రోజు నుంచి మిస్ అయిపోయావు, మళ్ళీ 3 రోజులు గ్యాప్ వచ్చింది, మళ్ళీ 4వ రోజు యూ హ్యావ్ టు గెట్ ఆన్ టు ద ట్రాక్ అనే విషయం, అది కనుక నువ్వు చేయగలిగితే టాప్ 10%లోకి వచ్చేస్తావు. సో రేపు పొద్దున నువ్వేదన్నా నువ్వు మీ ఇంట్లో నువ్వు పెద్ద కొడుకు అవ్వచ్చు, మీ గల్లీ క్రికెట్ టీంకి కెప్టెన్ కావచ్చు, లేదా ఒక టీం లీడర్ అవ్వచ్చు, లేదా నిజంగానే ఒక పెద్ద డైరెక్టర్ కావచ్చు, ఫర్మ్కి కానీ సినిమాకి కానీ దేనికైనా కానీ. సో నువ్వు చెప్పే మాట నలుగురు వినాలి అంటే నీకు ఒక హోదా ఉండాలి, నీకు ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏంటి అంటే నేను చెప్పిన మాట ఫస్ట్ నేను వినాలి కదా. నేను చెప్పిన మాట ఏంటి, ఇది కన్సిస్టెంట్గా చెయ్యి నాకు నేను అనుకున్నా, ఆ మాట నాకు నేనే నిలబెట్టుకోకపోతే హౌ కెన్ యూ ఆస్క్ అదర్ పీపుల్ టు ఫాలో యువర్ ఆర్డర్స్ ఆర్ సంథింగ్ లైక్ దట్. అరే ఇలా చెయ్యి అని చెప్పాలంటే నువ్వే పట్టించుకోవట్లేదు, నీకేం విలువ ఉంది నీ దృష్టిలో? బయట దృష్టిలో కాదు, నీ దృష్టిలో నీకు విలువ లేదు, ఎందుకంటే నువ్వు అసలు చేయట్లేదు కదా, నీ మాటే ఎవరు చూడట్లేదని వదిలేసావు. గెట్ బ్యాక్ ఆన్ టు ట్రాక్. 4 రోజులు కాదు, 4 రోజులు అన్నట్టు చేయడం కాదు, కామ్గా చెయ్యడమే నీ పని. దాని రిజల్ట్స్ అనేవి పక్కన పడే, చెయ్యడమే నీ గోల్. అలా కంటిన్యూస్గా చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు నీ మీద నీకు విలువ పెరుగుతుంది, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. నువ్వు ఒక మాట ఏదైనా చెప్తే నీ టీం మెంబర్స్ అరే చెయ్యాలరా అని అనిపించి ఆటోమేటిక్గా ఎఫర్ట్లెస్గా ఒక లీడర్ అయిపోతావు. లీడర్షిప్ 1 నుంచి మొదలు. సూపర్ సార్ మీరు అసలు, అందుకే నేను మీకు ఫ్యాన్ అయ్యాను. రియల్లీ అంటే ఇన్స్పిరేషనల్ టాక్ అని చెప్పలేను, బట్ నేను మాత్రం చాలా ఇన్స్పైర్ మాత్రం అయ్యాను. ఎంత బాగుంది వినడానికి కూడా. మన మీద మనకి రెస్పెక్ట్ ఉన్నప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద రెస్పెక్ట్ క్రియేట్ అవుతుంది. మన మీద మనకి నేను అంటుంది అరే నువ్వే చేయకపోతే వాళ్ళు చేయరు అనేది కాదు పాయింట్.
నువ్వే నీ మాట వినకపోతే నీకేం హక్కు ఉంది అవతల అడగడానికి, చేయమని చెప్పడానికి? నీకు అసలు కాన్ఫిడెన్సే ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. పీపుల్ షుడ్ నో, చాలా మందికి వాళ్ళ మీద వాళ్ళకి రెస్పెక్ట్, సెల్ఫ్ లవ్ అన్నీ ఉండాలి. కాకపోతే ఇవన్నీ పక్కన పెట్టేసేసి వాళ్ళకంటే ఎదుటి వాళ్ళని ఎక్కువ లవ్ చేయడం, ఎదుటి వాళ్ళకి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం చేస్తూ ఉన్నారు. ట్రూ. యా. సో హీరోగా సో ఎన్ని మూవీస్, ఎన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ అవబోతున్నాయి, ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి? 2 ఫిల్మ్స్ చేశానండి. ఒకటి వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేశాను, కొంచెం హట్కే దాని పేరు. ఇంకోటి మెయిన్ లీడ్ గా చేశాను, బ్రహ్మవరం PS పరిధిలో అనేది. ఈ 2 సినిమాలు. ఇది కాకుండా 40 minutes ఫిల్మ్ సన్నజీవం అని ఒకటి చేశాను. సన్నజీవం అనేది మాస్ క్యారెక్టర్, ఇటుకల బట్టిలో ఇటుకలు కాల్చుకునేవాడు, ఇటుకలు చేసేవాడు అనమాట. బేకింగ్, ఇటుకల బట్టిలో పనిచేసే ఒక కూలివాడి కథ అది. దానికి నాకు బెస్ట్ హీరోగా అవార్డు కూడా వచ్చింది. కాకపోతే అది 40 minutes ఫిల్మే. మీరు తప్పకుండా చూడండి, యూట్యూబ్ లో అవైలబుల్ ఉంది. చాయ్ బిస్కెట్ ఛానల్ తీసుకుంటారు. సో మాకు తెలియనివి అయితే చాలా ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ లో ఇవన్నీ మీరు ప్రమోట్ చేస్తుంటారా? చేశానండి, అప్పుడు చేశాను. ఓకే ఓకే. చాలా అసలు అందులో ఉండే డైలాగ్స్ మీ మనసుకు హత్తుకుంటాయి. మీరు చూసి నాకు ఒక మెసేజ్ పెట్టండి. కాలే చేస్తాను. తప్పకుండా. సో సన్నజీవం అనే ఈ 3 నాకు చాలా ఇష్టమైన, అన్నిట్లోకి సన్నజీవంలో మెయిన్ రోల్ అనమాట. అది చిన్న సినిమా అయినా మాస్ క్యారెక్టర్ కదా, మనకి లోపల అదే ఉంది కదా. సో దానికి తోడు అనంతపూర్ స్లాంగ్ లో ఉండే రోల్ అది. ఏదైనా తీసుకోగలుగుతున్నాను కానీ మీరు మాస్ అని చెప్తున్నారు చూసారా, అది ఎందుకో తీసుకోలేకపోతున్నాను. ఒకటి చేస్తే తీసుకుంటారండి. ఇప్పుడు ఇలాగే ఉండి నేను మోటివేషనల్ స్పీకర్ అంటే అది కూడా తీసుకోకపోయేవాళ్ళు, చూసారు కాబట్టి తీసుకుంటున్నారు. ఒకటి చేస్తే ఇప్పుడు సన్నజీవం చూడండి, తీసుకుంటారు రేపటి నుంచి. అండ్ రీసెంట్ గా నేను ఇంకొకటి కూడా, మీది ఒక మంచి రొమాంటిక్ సాంగ్, ఒకటి రొమాంటిక్ సాంగ్ అంటే కూడా అది భలే ఉంది సాంగ్. మీరు ఇంకా శ్వేత, PVS శ్వేత కలిసి చేశారు. భలే బాగుంది సాంగ్ కూడా, చాలా బాగుంది. సో ఇవి 3. తర్వాత ఇప్పుడు కరెంట్లీ ఇంద్రజ గారు చేస్తున్నారు ఒక ఫిల్మ్, అందులో మెయిన్ లీడ్ చేస్తున్నా, మెయిన్ వన్ ఆఫ్ ద లీడ్స్ గా చేస్తున్నా అదొక ఫిల్మ్. అది కాకుండా ఇంకొక ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది, అందులో వెరీ క్రూషియల్. అది కాక సబ్ ఇన్స్పెక్టర్ యుగంధర్ అని ఒక సినిమా, అది సాయి కుమార్ గారు మెయిన్ లీడ్. అందులో వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, అది సో మెనీ ప్రాజెక్ట్స్ అదొకటి చేస్తున్నా. మెయిన్ హీరోగా ఒకటి స్టార్ట్ అవ్వబోతోంది. దట్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ద గేమ్ చేంజర్ ఫర్ మీ, ఇస్ వాట్ ఐ బిలీవ్. వావ్. సో బ్రేక్ తీసుకున్నప్పటికీ కూడా ప్రాజెక్ట్స్ మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నాయి చేతిలో. దానికి అది కాకుండా నేను ఇప్పుడు యూట్యూబ్ లో అదేంటిది డీప్ డైవ్ విత్ గురు అని ఒక పాడ్కాస్ట్, మీరు చూసారు ఇంటర్వ్యూ, అదొకటి దానికి సంబంధించి, అది కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా. నేనైతే ఎపిసోడ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని చెప్పేసి లాస్ట్ ఎపిసోడ్ వచ్చేసి రవివర్మ గారితో చేశారు. ఫస్ట్ అదే, సెకండ్ రాబోతాం. వావ్. అసలు అంటే లైక్ చాలా బాగా అనిపించింది. రీసెంట్ వన్ నేను అది ఇప్పుడు 3 days బ్యాక్ కూడా సెకండ్ టైం చూసాను. చాలా బాగుంది. లైక్ అంటే మీరు అడిగే క్వశ్చనింగ్ కానివ్వండి, తను చెప్పే ఆన్సర్స్ కానివ్వండి, మీ ఇద్దరు ఏంటంటే ఏదో ముందే ఒక 4 రోజులు ప్రిపేర్ అయి చెప్పినట్లు మాట్లాడుకున్నారు. రియల్లీ అంటే ఇట్స్ వెరీ ఫ్లో, చాలా బాగుంది. ప్రిపేర్ అయితే అంత ఫ్లో రాదు కదా, మీకు తెలియదు ఏముంది. యు ఆర్ సో పాపులర్ ఫర్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ an interview. అగ్రీడ్. బట్ నిజంగా అది చాలా బాగుంది చూడ్డానికి. అండ్ పాడ్కాస్ట్ అనేది మీకు చాలా ఇష్టం అనుకుంటా. దట్స్ వాట్ నేను కూడా ఇవాళ పాడ్కాస్ట్ పెట్టించాను మీతో. ఏదైనా సరే మనసు ఇన్వాల్వ్ అయింది ఏదైనా ఇష్టమేనండి. అండ్ సో చాలా బాగుంది. అంటే లైక్ అంటే మీరు మాట్లాడే విధానం, ఎక్స్ప్లెయిన్ చేసే విధానం బాగుంది. మేబీ హూ ఇస్ యువర్ ఫేవరెట్ డైరెక్టర్ అండి ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? తెలుగులో నాకు చంద్రశేఖర్ రెడ్డి గారు అంటే ఇష్టం. అయితే అరే మీకు తెలుసా, మీకు కూడా ఇష్టం ఆ సినిమా? అది నాకు మన తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్స్ లో టాప్ 10 లో టాప్ 1 ఉంటుంది. అన్ని సినిమాలు ఒకేలా ఉండవు. కరెక్ట్. ఆ ట్యాగ్ లైన్ తో వచ్చారు. దాని మీద నాకు రీల్ కూడా చేశాను. అవునా? ఆల్మోస్ట్ డైలాగ్స్ అన్ని బట్టి వచ్చు ఆ సినిమాకి. ఓకే. చంద్రశేఖర్ రెడ్డి ఒక్కడున్నాడు ఫిల్మ్, అది ఆయన తీసింది, చాలా ఇష్టం. చంద్రశేఖర్ రెడ్డి గారు, తర్వాత సుకుమార్ గారు, పుష్ప, తగ్గేదేలే, వీళ్ళిద్దరు బాగా ఇష్టం. మిగతా వాళ్ళందరూ కూడా ఇష్టమే, కాకపోతే టాప్ ఆఫ్ ద మైండ్ లో వీళ్ళిద్దరు ఉంటారు అన్నమాట. అంటే అయితే మూవీతో మీరు సార్ కి ఫ్యాన్ అయ్యారా? ఎప్పుడైనా కలిసారా సార్ ని? కలిసా ఒకసారి రోడ్డు మీద, ఒకసారి మాల్ లో కలిసా. చెప్పారా సార్ కి? చెప్పా, నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ అని. చాలా పెద్ద ఫ్యాన్ అని చెప్పాను. సార్ మీతో వర్క్ చేయాలనేదే నా గోల్, ఇప్పటి నుంచి 10 ఏళ్ళైనా సరే సార్ నేను వెయిట్ చేస్తాను. అంటే ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్ మనమంతా అనే ఫిల్మ్ చేస్తున్నారు అప్పుడు కలిసినప్పుడు. ఓకే. రిలీజ్ అయిపోయింది కదా అది చాలా కాలం కలిసినప్పుడు. మనమంతా సాహసం ఏదో చేస్తున్నారు అనుకుంటా, గుర్తులేదు. ఇప్పుడు చేస్తున్న ఫిల్మ్ లో అంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి కాస్టింగ్ అన్నారు ఆయన. అంటే సార్ ఇప్పుడు సినిమా కదా సార్, 10 ఏళ్ళైనా సరే ఐ విల్ వెయిట్ ఫర్ యువర్ ఫిల్మ్, ఎప్పుడైనా సరే నాకు ఇష్టం సార్ మీ సినిమాలో చేయటం అని అన్నాను. ఆల్మోస్ట్ నిజంగా 10 years అయినట్టుంది. చంద్రశేఖర్ రెడ్డి గారు కంప్లీట్ గా ఆయన ఒక కైండ్ ఆఫ్ జోనర్, ఆయన ఒక టైప్ ఆఫ్ డైరెక్టర్. ఇటు చూస్తేనేమో సుకుమార్ గారు ఈయన లెక్కల మాస్టర్ అయినప్పటికీ కూడా తీసే సినిమాలని చాలా క్యాలిక్యులేటెడ్ గా, చాలా లాజికల్ గా ఉంటాయి. అండ్ ఆ డైలాగ్ డెలివరీ అయితే ఆసమ్. అంటే సుకుమార్ బ్రిటన్సే కదా ఎవ్రీథింగ్ అక్కడ. సో
ఆయన క్రియేటివిటీ అంతా డిఫరెంట్. సో వీళ్ళిద్దరూ ఎలా మీ ఫేవరెట్ అయ్యారు? అంటే ఇద్దరు బ్రిలియంట్ డైరెక్టర్స్ అండి. ఏది కూడా స్ట్రైట్ గా ఉండదు, అంటే క్రియేటివ్ గా ఉంటుంది. ఈయన స్క్రీన్ ప్లే కింగ్ మన చంద్రశేఖర్ రెడ్డి గారు. అయితే ఫిల్మ్ లో ఆ నలుగురు కాదు అని ఒక ట్విస్ట్, అది నెవర్ బిఫోర్ ఇన్ ద ఇండస్ట్రీ టైప్ ఆఫ్ ట్విస్ట్ అది కదా. అమేజింగ్. అసలు ఒక్కడున్నాడులో కూడా హార్ట్ ప్రాబ్లం ఒకటి, బాంబే బ్లడ్ గ్రూప్ అని ఎందుకో తెలియదు కానీ ఒక్కడున్నాడు చాలా మంచి ఫిల్మ్, కాకపోతే అనుకున్నంత గుర్తింపు రాలేదు. అది గోపీచంద్ గారికైనా కానీ డైరెక్టర్ కైనా, ఐ మీన్ అఫ్ కోర్స్ డైరెక్టర్ అయితే చాలా బాగా, బట్ అంత మంచి మూవీ ఎందుకో కానీ పీపుల్ కి అండి. ఒక్కోసారి అహెడ్ ఉన్న సినిమాలు తీస్తారు డైరెక్టర్స్, ముందుగా రావాల్సింది ఎప్పుడో రావాల్సిన సినిమా అప్పుడు వచ్చేసింది కాబట్టి ఆడియన్స్ అంత సింక్ లో ఉండకపోవచ్చు, కొన్ని మిస్టేక్స్ కూడా ఏమైనా ఉండొచ్చు మనకు తెలియదు. బట్ యాజ్ అన్ ఆడియన్స్ మనం అప్రిషియేట్ అడ్మైర్ చేయకుండా ఉండలేం కదా. సో అందుకని ఆయన సుకుమార్ గారు కూడా అంతే, క్రియేటివిటీ పీక్స్ లో ఉంటుంది, ఏ సీన్ కూడా నార్మల్ గా ఉండదు. ఇద్దరు వచ్చి మాట్లాడుకొని వెళ్ళారు అనే సీన్ ని కూడా ఒక డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారు ఆయన. సుకుమార్ గారిని ఎప్పుడైనా కలిసారా? సుకుమార్ గారిని కలవలేదండి. కలవలేదు. ఎందుకు ఆలోచించానో తెలుసా, మైండ్ లో ఎన్నోసారి కలిసినట్టు ఊహించుకొని ఉంటాను కదా, సో నిజంగా కలిసాను ఊహించుకున్నానని డౌట్ అనమాట. నేను ఒకటి సినిమాలో మహేష్ బాబు గారు ఊహించుకుంటుంటారు చూసారా, ఆ టైంలో నేను కూడా ఊహించుకున్నాను. మీరు కూడా సుకుమార్ సార్ మూవీ చెప్పారు అది కూడా కదా. సో అలా నేను ఊహించుకున్నాను, నిజంగా మీట్ అయ్యానని అర్థం కాలేదు కదా. ఆయన సినిమాలో చెయ్యాలి, చాలా ఇష్టం అనుకుంటా. చూసారా, కంపారిజన్ కూడా ఆయన మూవీతోనే కంపేర్ చేశారు మీరు. నాకు ఎక్కడైతే క్రియేటివిటీ ఉంటుందో అక్కడ ఇష్టం అండి. ఓకే. సో యాక్టింగ్ ఒకటైనా ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ కూడా ఏదైనా ఉందా? నేను డైరెక్షన్ చేసే ఇంట్రెస్ట్ అంటే ఒకే ఒక్క అవకాశం ఎప్పుడు వస్తుంది అది అంటే, నన్ను ఎవరు డైరెక్ట్ చేయకపోతే, నా కళ తీరకపోతే ఇంకా అప్పుడు ఏం చేసేది ఉంది, ఒక ఛాన్స్ గా నన్ను నేనే డైరెక్ట్ చేసుకుంటాను. అంటే చాలా మంది హీరోస్, ఇప్పుడు ధనుష్ సార్ లాంటి వాళ్ళు కూడా, మంచి టాప్ హీరోస్ కూడా ఏంటంటే డైరెక్షన్ అనేసరికి ఒక టైం తర్వాత దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూయింగ్ ఫర్ దట్ కదా. సో ఏమైనా లోపల అవి కూడా ఏమైనా దాచిపెట్టారా అని చెప్పేసి? ఇంకా విధిలేని పరిస్థితుల్లో చేస్తానేమోనండి, నన్ను నేను నిలబెట్టుకోవడానికి, పుష్ చేసుకోవడానికి. సూపర్ సూపర్. సో ఫైనల్లీ వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండి? లైక్ అంటే యాక్టర్గా మిమ్మల్ని మీరు ఆల్రెడీ ప్రూవ్ చేసేసుకున్నారు, అది దాంట్లో అసలు నో డౌట్, కానీ ఇంకా ఏదో మిగిలిపోయి ఉంటుంది ఒక క్రేవింగ్ అనేది. సో ఏంటి, వాట్ ఈస్ యువర్ క్రేవింగ్? యాక్చువల్గా యాక్టర్గానే ఇంకా సరిగ్గా ప్రూవ్ చేసుకోలేదు, అంటే నా లోపల ఉంది ఇంకా పూర్తిగా ఎక్స్ప్రెస్ అవ్వలేదనే నా ఫీలింగ్. ఓకే. నేను ఒక మెయిన్ సోలో హీరోగా కంటిన్యూస్గా ఫిల్మ్స్ చేస్తూ క్రియేటివ్గా రకరకాలు ఎక్స్ప్లోర్ చేయాలి అనేది నా కోరిక. అట్లీస్ట్ ఒక డ్రీమ్ రోల్ అనేది ఏదైనా ఉందా? బికాస్ మల్టీ షేడ్స్ అనేది యాక్టర్స్ ఎవరైనా కానీ చేయాలి. అంటే ఒక ఆర్టిస్ట్ అంటే ఈవెన్ అది ఒక మ్యాడ్ క్యారెక్టర్, అంటే స్వాతి ముత్యంలో కమల్ హాసన్ గారు లాంటి ఇన్నోసెంట్ క్యారెక్టర్ కూడా చేసి తీరాలి. వాట్ ఈస్ యువర్ డ్రీమ్ క్యారెక్టర్? నాకు ఒక స్టూడెంట్ లీడర్గా చేయాలని ఉంది. స్టూడెంట్ లీడర్గా? వై? అంటే నాకు ఎందుకు అందులో ఉండే హీరోయిజము, ఆ రెబల్ కూడా చాలా ప్యూర్గా ఉంటుంది. బాబు క్లాస్ కాదు, మాస్ అంతే. అది చేయాలని ఉంది. ఇప్పుడు చెప్తే వెరైటీగా ఉంటుంది అనుకుంటారేమో కానీ నాకు ఒక బెగ్గర్ రోల్ చేయాలని చాలా ఇష్టం. చాలా బాగా చేయగలను నమ్ముతాను. ఎందుకంటే ఒక చిన్న రోల్ చేశాను నేను ఒకసారి, అగ్నిపూలు సినిమా సీరియల్లోనే ఒక చిన్న బెగ్గర్ రోల్ చేశా. అవునా? అందులో మీరు కాస్ట్లీ పొలిటీషియన్ కదా. పొలిటీషియన్, వాడు అధికారం రాకపోతే వాడు అడుక్కు తింటాడు అనే ఒక కలగంటాడు. ఆ కళలో నిజంగానే నేను బెగ్గర్ లాగా రోడ్డు మీద అడుక్కున్నాను అనమాట. ఓకే ఓకే. ఆ క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ చేసినప్పుడు ఏమైందంటే, నన్ను ఉషా ముళ్ళపూడి ఇక్కడ ఉంది కదా కూకట్పల్లి దగ్గర, ఆ కమాన్ దగ్గర నన్ను బెగ్గర్ లాగా తయారు చేసి, రియల్ బెగ్గర్ లాగే తయారు చేసి, చెప్పులు తీసి, ఎండ విపరీతమైన ఎండ, మేలో అనుకుంటా, అక్కడ నన్ను సుమోలో తీసుకెళ్లారు, డ్రాప్ చేశారు, అక్కడ నుంచి వెళ్ళిపోయారు. అక్కడెక్కడో పైన బిల్డింగ్ మీద కెమెరా పెట్టుకున్నారు. నేను అడుక్కుంటున్న షార్ట్స్ అన్ని తీయాలి మాంటాజెస్ లాగానే ప్లాన్. నాకేమో పబ్లిక్ ఏమైనా ఇబ్బంది పడతారేమో, ఇది నేను షూటింగ్ అని వాళ్ళకి తెలియదు కదా, అవి ఒకటి ఉంటుంది మైండ్లో. ఎందుకంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ అది అనుకున్నాం కదా. పీపుల్ అందరికీ తెలిసి వీడు యాక్ట్ చేస్తున్నాడు అంటే నేను ఎంతైనా చేయగలను. కానీ వాళ్ళ జీవితాలు ఏవో బతుకుతున్నప్పుడు సడన్ గా దూరి నేను అడుక్కునే వాళ్ళకి అడుక్కుంటే వాళ్ళు ఇబ్బంది పడిపోతే అని నాకు భయం వేసింది. కానీ ఇంకా డైరెక్టర్ చెప్పారు చేయాలి, ఇప్పుడు ఆలోచిస్తే కష్టం, ఇప్పుడు చేసేయడమే అని. నేను యాక్ట్ చేసే ముందు ఒక్క మాట అనుకున్నా మనసులో, నేను అడుక్కుంటే నాకు నిజంగా డబ్బులు ఇస్తే, అంటే ఎండ్ ఆఫ్ ఈ అడుక్కునే సీన్ అంతా అయిపోయేటప్పటికి నా చేతిలో కొన్ని డబ్బులు ఉంటే నేను మంచి యాక్టర్ని అనుకున్నాను. నాకు నిజంగా నన్ను ముష్టివాడని నమ్మి డబ్బులు ఇవ్వాలి, అదే నా టార్గెట్. సో సిగ్నల్ పడగానే స్టార్ట్ చేయ గురు నాకు డైరెక్టర్ చెప్పారు. కెమెరామెన్ కూడా దూరంగా అక్కడే క్యాబ్ లో ఫాలో అవుతున్నారు, ఇట్లా ఫోకస్ చేసుకుంటూ. నేను దాన్ని కేర్ చేయకుండా చెయ్యాలి. కాళ్ళు విపరీతంగా కాలిపోతుంది, నేను చెప్పులు వేసుకోమన్నారు, కాలిపోతున్నాయి కాళ్ళు. మీకు తెలుసుగా సమ్మర్ ఎలా ఉంటుంది, మేమంతా అంటున్నారు కదా.
కాలిపోతాయి, చెప్పులు వేసేసుకో, ఏం కాదు, రబ్బర్ చెప్పులు వేసేసుకో అన్నారు. వద్దు సార్, కంఫర్ట్ ఉందంటే సరిగ్గా రాదు, కాళ్ళు కాలితేనే కళ్ళలో ఎక్స్ప్రెషన్ వస్తుంది, నేను వేసుకోను అని చెప్పా. సరే గురు నీ ఇష్టం అన్నారు. లేక అది అంత విగ్ అది పెట్టారు, మొత్తం ముష్టివాళ్ళలాగా తయారు, కంప్లీట్ గా మిమ్మల్ని ఒక బెగ్గర్ లా చూపించారు, మొత్తం కంప్లీట్ బెగ్గర్ లాగా. మొహంలో ఈ ఫేర్నెస్ ఉండకుండా దాన్ని డౌన్ చేయడానికి ఏదో చేశారు, అన్నీ చేశారు. అలా చేయడం వల్ల కళ్ళు ఇంకా పవర్ఫుల్ తయారయ్యాయి. మీకు అర్థమైందా? అంత బ్లాక్ పూస్తే కళ్ళు ఎలా ఉంటాయి, హెడ్ లైట్స్ లా ఉంటాయి, అలా తయారైంది అది. దాంతో ఒక డిఫరెంట్ లుక్ వచ్చింది. వీడియో వాడు ఇలా ఉన్నాడు, ఎత్తుకుపోతాడు పిల్లల్ని అనేటట్టుగా ఎఫెక్ట్ ఉంది. దాంతో తిట్టి తరిమేస్తారు కానీ డబ్బులు ఇవ్వరేమో అని అనుకున్నా. బట్ నేను టార్గెట్ పెట్టుకుని అందరిని అడుక్కుంటున్నా. వాడు ఎవరో పాపం ఇట్లున్నాడు ఏంది వీడు అని చెప్పి కొంతమంది తీసి డబ్బులు వేసారు చేతిలో. ఒకడు ఇది సిగ్నల్ కదా, ఒకరిని అడుక్కున్నా, వాడు వెనక్కి వెళ్ళా. ఫస్ట్ లైన్ లో కొంతమంది ఉంటారు కదా, కాబట్టి వెనక నుంచి అడుక్కుంటూ వస్తున్నా. వెనక నుంచి అడిగేప్పుడు కొంతమంది వెళ్ళిపోయి మళ్ళీ లాస్ట్ వెనక నుండి ముందుకు వచ్చాడు. నాకు తెలియక మళ్ళీ వాడిని అడిగా, అక్కడ ఉండి అతను అడిగా, సెకండ్ టైం అడిగితే ఇంతమంది ఇచ్చాను కదా బుద్ధి లేదా అన్నాడు. అంటే సరే ఓకే అనుకుని మళ్ళీ అలా అడుక్కుంటూ వెళ్ళా. అలా అడుక్కుని వెనకాల ఫాలో అవుతున్నారు వాళ్ళు, అందరూ అయిపోయారు. ఎక్కడ అడుక్కోని ఇంకా నేను పక్కన రోడ్డు మీద పుచ్చకాయలు అమ్ముకునేవాళ్ళు, చెరుకు రసం అమ్ముకునేవాళ్ళు, వాళ్ళని అడుక్కుంటూ బయలుదేరా. అక్కడ ఆమె డబ్బులు లేవని చెప్పి కొన్ని పుచ్చకాయ ముక్కలు ఇలా తీసి చేతిలో అట్లేసింది. చేతిలో అది ఆ రసము అంతా చేతిలో అలా పడింది. నేను అటు ఇటు చూసి పిచ్చోళ్ళ దాన్ని అక్కడే తినుకుంటూ దాన్ని అలాగే అదంతా కారుతుంటే నాక్కుంటూ అలా వెళ్ళా. ఎందుకంటే ఆమెకి దగ్గర డబ్బులు లేవు, నన్ను చూస్తే ఆకలి ఉన్నట్టు అనిపించింది ఆమెకి. డబ్బులు అడిగితే పుచ్చకాయ ముక్కలు చేతిలో వేసింది. అరే ఇదేదో బాగుంది అని చెప్పి వెంటనే నేను అక్కడే తినడం, ఆ రసం అంతా చేతికి తీయటి పాకం లాగా కారికి ఆ బంకగా ఉండడం, దాన్ని నాక్కోవటం, అవి ఇవి చేశా. చేసిన తర్వాత ఇంకా చాలా ఫుటేజ్ వచ్చింది. వెంటనే సర్ర ఇట్లా అదేదో బిచ్చగాడు సినిమాలో ఒకటి ఏదో పెద్ద క్యారవాన్ వచ్చి ఆగుతుంది కదా, ఆ టైప్లో మా సూమో వచ్చి ఆగింది. చేతి అన్న దులుపుకున్నా, డబ్బులు తీసుకున్నా, టప్పని కార్లో ఎక్కేసాను. కార్ వెళ్ళిపోయింది. చూసారు ఎవరైనా? ఎవరు గుర్తుపట్టలేదు, వెళ్ళిపోయింది కార్. చేతిలో వస్తే 37 రూపాయలు వచ్చింది. 37 రూపీస్ దారిలోనే. ఎంతసేపట్లో సంపాదించారు 37 రూపీస్? ఒక 40 మినిట్స్. 40 minutes లో 37 రూపీస్ సంపాదించారు. గ్రేట్. మీరు ఆ సెట్కి వెళ్ళి దారిలోనే ఏదో గుడి ఉంటే ఆ గుడిలో వేసేసి వెళ్ళిపోయాను. మరేం చేయము, పబ్లిక్ మనీ అది. పుచ్చకాయ ముక్కలు ఒకటి నేను తిన్నాను. రియల్లీ అండి, వండర్ఫుల్ గురుగారు. భలే సీన్ ఎక్స్ప్లెయిన్ చేయించారు నా చేత, ఎక్కడా చెప్పలేదు. ఇది కేవలం మీ పర్సనాలిటీ వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయండి. రైట్ అండి, రియల్లీ వండర్ఫుల్. లైక్ అంటే కొంతమంది ఆర్టిస్టులు నిజంగానే లైక్ అంటే ఆర్టిస్టులుగానే అలా మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాము. కాకపోతే ఏంటంటే గొంగళి పురుగు సీతాకొక చిలక అవడం అనేది ఒక ప్రాసెస్ ఉంటుంది చూసారా. అస్సలు యాక్టింగ్ ఏది రాకుండా డైరెక్టర్ చేత తిట్లు తిన్న పర్సన్ ఈరోజు ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అయ్యి మోటివేషనల్ స్పీకర్ అయ్యి అండ్ అట్ ది సేమ్ టైం హీరోగా మెయిన్ లీడ్స్ చేస్తూ నాకు తెలిసిన వాళ్ళలో, నేను ఇష్టపడే వాళ్ళలో మీరు ఉండడం నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంకా అంటే సీరియల్ ఆర్టిస్ట్గా మీరు నాకు తెలుసు, సీరియల్ హీరోగా అండ్ మంచి మూవీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. సో నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోయే టైంకి మీరు చాలా పెద్ద హీరోగా, ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ హీరోగా ఉండాలి అని చెప్పేసి నేను మా హిట్ టీవీ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చాలా బాగా ఈ పాడ్కాస్ట్ రన్ అవ్వడానికి కారణం మంచి చక్కటి ప్రశ్నలు అడిగారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే మీ తెలుగు చాలా బాగుంది. ఎక్కడ కూడా అలా తప్పు పలకకుండా మంచి స్పష్టత, మంచి ఉచ్చారణ. వెరీ నైస్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.